మహిమ భూమిపైన తనకిష్టులైన ప్రజలకు సమాధానము కలుగునుగాక. శబ్దం గట్టిగా ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరు ఉన్నారు ఇక్కడ? అందరూ ఒకసారి రెండు చేతులు పైనకి ఎత్తండి. అందరు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రియులారా, మనకు తెలిసిన వాక్య భాగం మనందరికీ అనేక సందర్భాల్లో మనం విన్నాం. దేవుడు మరొకసారి మనతో దేవుడు మాట్లాడాలా, బలపరచాలా. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని నిలవబెట్టాలా. దేవుడికి మహిమ కలుగునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనాన్ని 6వ వచనాన్ని చదువుదాం. చూడండి. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే చూడండి ఇంకా 2 దినములు నిలిచాను. చూడండి, ఇక్కడ ఒక మాట యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తా ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభును గురించి ఏమని చెప్తా ఉన్నాడు అని అంటే, అతడు రోగి అయి ఉన్నాడని విన్నాడంట. విని ఇంకా 2 రోజులు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఆగిపోయాడంట. నా మాటలు వినండి. అతడంటే ఎవరు అని అంటే లాజరు. లాజరు ఏమై ఉన్నాడంట? రోగి అయి ఉన్నాడు. లాజరు రోగి అయి ఉన్నాడు. లాజరు ఏమై ఉన్నాడు చెప్పండి. లాజరు ఏమై ఉన్నాడు? నేను ఇంతకుముందు ఈ మాట కాదు, దాని పైన మాట మనం ధ్యానించాం. ఇప్పుడు ఈ మాట మనం ధ్యానం చేద్దాం. కానీ పైన మాటని ఒకసారి మనము ఏమంటారు జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఎవరు రోగి అయి ఉన్నారంట? లాజరు రోగి అయి ఉన్నాడు. యేసుప్రభు ఎక్కడున్నాడంట? వేరే ప్రాంతంలో ఉన్నాడు. ఇప్పుడు మార్తా మరియా యేసుప్రభునుకు దగ్గరికి ఆ యేసుప్రభు వచ్చినప్పుడు, బెతనియాకు వచ్చినప్పుడు లాజరు చనిపోయినాడు. చనిపోయినప్పుడు మార్తా అంటున్నారు, మరియా అంటున్నారు, ఇద్దరు అంటున్నారు. ఫస్ట్ మార్తా అన్నది. మరియా ఇంట్లో ఉండే. యేసుప్రభు వచ్చాడనే వార్త విని పరిగెత్తుకొని వచ్చింది. యేసుప్రభు దగ్గరికి రాగానే యేసుప్రభుకు ఇద్దరు కూడా ఫస్ట్ మార్తా అన్నది ఏమనంటే, ప్రభా నీవు ఇక్కడ ఉంటే లాజరు చనిపోయేవాడు కాదు కదా. అయ్యా వింటున్నారా? నువ్వు ఇక్కడ ఉంటే లాజరు చనిపోయేవాడు కాదు. రెండవసారి మరియా వచ్చింది ఇంట్లో నుంచి. మరియా పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభుకి అన్నది, ఆ అధ్యాయం మొత్తం మీరు చదువుకున్న తర్వాత ఆ మరియా వచ్చి చెప్తా ఉన్నది, ప్రభువా నీవిక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతికి ఉండేవాడు అని మరియా కూడా అన్నది. అంటే ప్రభు అక్కడ ఉంటే బ్రతికేవాడు, కానీ ప్రభు అక్కడ లేడు. అమ్మ వింటున్నారమ్మా? యేసయ్య అక్కడ ఉంటే లాజరు బ్రతికేవాడు, కానీ యేసుప్రభు అక్కడ లేడు. యేసుప్రభు దూరంలో ఉన్నాడు. మరలా యేసుక్రీస్తు ప్రభుకు వార్త వెళ్ళింది. ఏమని వార్త వెళ్ళిందంటే, లాజరు రోగి అయి ఉన్నాడంట. లాజరు ఏమై ఉన్నాడు? రోగి అయి ఉన్నాడు. విన్న ఈ మాట, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాట ఎప్పుడైతే విన్నాడో, విని ఎక్కడ ఆగిపోయాడో తెలుసా? ఆయన ఉన్న చోట్లోనే ఆగిపోయాడంట. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. ఆయన ఉన్న చోట్లోనే యేసుప్రభు ఏం చేశాడు? ఆగిపోయినాడు. ఇప్పుడు లాజరు రోగి అయి ఉన్నాడు అనగానే ఆ ప్రభు రావాలన్నా వద్దా? చెప్పండి. పిలవగానే రావాలన్నా వద్దా? మరి ఎక్కడున్నాడంట? ఇంకా 2 రోజులు అక్కడే ఉన్నాడు. ఇంకా 2 రోజులు ఎక్కడున్నాడంట? తానున్న చోటనే నిలవబడి ఉన్నాడు. తానున్న చోటనే ఉన్నాడంట. అంటే పిలవగానే రావాలన్నా వద్దా? ఇక్కడ ఎవరున్నారు? లాజరు. మరి లాజరు ఎవరు అని అంటే, అక్కడ మనకు రాయబడిన మాట 3వ వచనమేమో, అతని అక్క చెల్లెళ్ళు, ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించేవాడు ఆయన వద్దకు ఏం పంపించారంట? వర్తమానం పంపించారు. ఏమానము? వార్త విమానంలో వెళ్ళింది. అమ్మ వింటున్నారమ్మా? మీరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాక్యం వినండి. మీకు కాన్సన్ట్రేషన్ ఎక్కడ విని నేను పిలుస్తాను. మీకు వాక్యమే వినాలా.
వాక్యం విన్న తర్వాత మీరు విడుదల పొందుకుంటారు. విడుదల పొందుకొని వెళ్ళాలంటే పిలవాలా, వినాలి. చూడండి, ఆయన ఎవరంట? లాజరు ఎవరంట? ఎవరు ప్రేమించే కుమారుడంట? ఎవరు ప్రేమించిన వాడంట? యేసయ్య ప్రేమించిన కుటుంబం. యేసుక్రీస్తు ప్రభు ఈ కుటుంబానికి ప్రేమించాడు. వాక్యం వినాలి. మీ కొరకు నేను ప్రార్థన చేశాను. మీ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఈ వాక్య భాగం చూపించాడు. ఈ వాక్యాన్ని చెప్పమని ప్రభు చెప్తా ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ప్రేమించిన కుటుంబం. అమ్మ, ఎవరు ప్రేమించారంట? యేసు ప్రభు. యేసు ప్రభు ప్రేమించిన కుటుంబంలో ఒక వ్యక్తి రోగి అయి ఉన్నాడు, చావసిద్ధమై ఉన్నాడు, మరణ పడుకలో ఉన్నాడు, మరణంలోకి అంచులో వెళ్ళి ఉన్నాడు. ఇదిగో మరణంలోకి దగ్గరగా ఉన్నాడు. నువ్వు త్వరగా రా ప్రభా, నువ్వు ప్రేమించిన కుమారుడు రోగి అయి ఉన్నాడు అని అంటే ఏం చేయాలి? యేసయ్య చెప్పండి యేసు ప్రభు ఏం చేయాలంట? ఆ మాట విని రావాలన్నా వద్దా? కదా, ఆ మాట విని రావాలన్నా వద్దా? చెప్పండి అమ్మ, రావాలన్నా వద్దా? మీకు ఎవరైనా అట్లాంటి సమాచారం పంపిస్తే ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? చాలా అర్జెంటుగా వెళ్ళిపోతారు కదా, అర్జెంటుగా వెళ్ళిపోతారు. ఆ వర్తమానం ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనం అక్కడ ఉన్న పాటన మనం అక్కడ నుంచి వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు ప్రభు తన పని చేస్తూ ఉన్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, ఆ పరిచర్య చేస్తూ ఉన్నాడు. మరి ఏం జరిగింది అని అంటే ప్రియులారా, ఆయన అయ్యా ఏంటి మీరు మాట్లాడొద్దు, అభిషేకం చూడండి. యేసుక్రీస్తు ప్రభు ఆ మాట విన్నాడు, ఆ వార్త విన్నాడు, ఆ వాక్యం విని, ఆ మాట విని, ఆ వర్తమానం విని, అమ్మ విన్నారా? ఆ వర్తమానం విని ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన పరిగెత్తుకొని రాకుండా, ఏదో గుర్రాల బండి మాట్లాడుకొని రాకుండా ఏం చేస్తున్నాడంట? చెప్పండి, ఏం చేస్తున్నాడంట? ఆయన అక్కడ ఆల్రెడీ నాకు తెలిసి ఆ రోజు వచ్చేవాడు, నెక్స్ట్ డే వచ్చేవాడు. ఈ వార్త విన్న తర్వాత 2 రోజులు అక్కడ నిలిచాడంట. ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు నిలిచాడు? 2 రోజులు. ఇప్పుడు ఈయనకు వర్తమానం ఏదో ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తి మరలా బెతనియాకి చేరిపోయినాడు, బెతనియాకి వచ్చేసాడు. ఇప్పుడు వీళ్ళు అడుగుని ఉండొచ్చు నాకు తెలిసి, మరియా మార్త చెప్పాడు అయ్యగారికి, చెప్పాను, మళ్ళీ వచ్చాడా? రాలేడు. 2 రోజులు అవుతుంది, రాకపోతే ఏంటి? ఎన్ని రోజులు అయింది మొత్తానికేనంటే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చేసరికి దాదాపుగా నాకు తెలిసి రోగి అయి ఉన్నప్పుడు వర్తమానం పంపితే చనిపోయిన 4వ రోజుకి వచ్చాడు కదా. ఇంకా కురాప్రాణంతో ఉన్నప్పుడు పంపాడా? పాలు పోసేటప్పుడు పంపాడా? అవునా? లేకపోతే 2 రోజుల ముందు పంపాడా? చావకన్నా 2 రోజుల ముందు పంపాడా? చనిపోయేదానికన్నా ముందు 2 రోజులకు పంపాడా? లేదా ఆ వార్త యేసు ప్రభు దగ్గరికి వెళ్ళగానే ఆ వ్యక్తి అక్కడ చనిపోయాడా? ఎన్ని రోజులు అయింది అనేది మనం కరెక్ట్గా చెప్పలేం. కానీ యేసు ప్రభు మాత్రం ఆయన చనిపోయిన వ్యక్తి 4 రోజులు అయిన తర్వాత వెళ్ళాడు. వార్త ఎన్ని రోజులు అయిందో వచ్చి తెలియదు, కరెక్ట్గా తెలియదు. 2 రోజులు నిలిచాడంట. అంటే వార్త అందిన 2 రోజులు నిలిచాడు. అంటే ఇప్పుడు మనం ఎస్టిమేషన్ వేయించుకోవాలి ఏంటంటే వార్త ఎప్పుడు అందింది? 2 రోజులకు ముందు అందింది. అంటే ఆ వ్యక్తి ఏమంటారు, సమాచారం అందించే వ్యక్తి అక్కడ నుంచి బయలుదేరగానే లాజరు ఏం చేసి పడ్డాడు? చచ్చిపోయినాడు. ప్రైజ్ ద లార్డ్ అని అనుకోవచ్చా? మొత్తానికి నేను కన్ఫ్యూజన్లో ఉన్నా, ఎప్పుడైనా దానికి ఆన్సర్ వేసి చెప్తా. 4 రోజులు ఎందుకు అయింది కదా? 4 రోజులు అక్కడ ఆగాడు అంటే 2 రోజులు అక్కడ ఆగాడు అంటే 2 రోజులు అక్కడ నిలిచాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, వర్తమానం పంపించిన లేక చెప్పిన ఆ వ్యక్తి ఇంటి దగ్గరకు వచ్చి చెప్పా వార్త చెప్పాను, విన్నాడా? విన్నాడు. ఏమన్నాడు? వస్తా అన్నాడు. మరి ఏమైంది? రాలేదు. భూస్థాపన అయిపోయింది, బండ పొరలించబడింది. కానీ ప్రభు రాలేడు, యేసు ప్రభు రాలేడు. ఇప్పుడు ఆ వార్త యేసయ్య వినగానే ఇంకో మాట ఏమన్నాడు తెలుసా పిల్లరా? అమ్మ వినండి, ఆ వార్త విన్నాడు, ఫస్ట్ విన్నాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, మీరు ఎవరికైనా ఆ వర్తమానం పంపిస్తే రాకపోతే మీకు ఎట్లా అనిపిస్తుంది? కావాలని రాలేడు అంటారా లేదు? చెప్పు బ్రదర్, కావాలని రాలేడు. అవునా? అసలు కావాలనే చేశాడు. ఈ పాస్టర్ మా ఇంటికి వచ్చాడు, వాళ్ళ ఇంటికి రాలేడు, మా ఇంటికి కావాలనే రాలేడు. అమ్మా, యేసు ప్రభు ఎవరింటికి ఫస్ట్ వెళ్ళాలి చెప్పండి? దేవుడు ప్రేమించిన వారింటికి వెళ్ళాలి. మరి ఎవరింటికి వెళ్ళలేదంట? చెప్పండి, ఎవరింటికి వెళ్ళలేదంట? దేవుడు ప్రేమించిన వారింటికి వెళ్ళలేదు. ఇప్పుడు ఏమనుకోవాలి మార్త మరియ తెలుసా? ప్రేమ లేదు, దోమ లేదు, అంత వ్యర్థం అనుకోవాలి. అనుకోవాలా వద్దా బ్రదర్?
చెప్పండి అమ్మ, అనుకోవాలన్నా వద్దా? ఏమనుకోవాలా? ప్రేమ లేదు, దోమ లేదు అనుకోవాలా? అంత ఏందో తెలుసా, యేసు ప్రభు నటిస్తాడు కానీ ఏం లేదు, కానీ ఏం లేదు, కానీ ఏం లేదంట, ప్రేమ లేదు. యేసు ప్రభు ఏం చేస్తాడు? నటిస్తాడు అంతే, ఊరికే చెప్తాడు అంతే కదా. ఊరికే ప్రేమిస్తాడు అంటాడు కానీ ఆయన రాలేడు. ప్రేమ ఉంటే, నిజంగా ప్రేమ ఉంటే సస్తే రాడా ఎవడైనా? చెప్పండి అయ్యా, వింటున్నావా? నువ్వు వింటున్నావా? ఏం రాదు, చస్తే రాడా ఎవరైనా? చచ్చిపోతే కూడా రాడా? అవునా కదా? సొంత వాళ్ళు చచ్చిపోతే రాదా? ప్రేమిస్తాడంట, ఇంటికి వచ్చినప్పుడు అలా వాళ్ళ ఇంటికే ఉంటాడంట, అక్కడే బస చేస్తాడంట. గాలులు బూరె మేము పెట్టిన పొలలు తిన్నాడు, మేము పెట్టిన కానుక తీసుకున్నాడు. అవునా కదా? మేము పెట్టిన అన్నీ యేసు ప్రభు తీసుకున్నాడు. మా తమ్ముడు చచ్చిపోతే రాడా? ఎంతమందికి అనిపిస్తుంది అమ్మ? అనిపిస్తుంది రాదు? మా తమ్ముడు చచ్చిపోతే ఎవరినో పంపిస్తాడా? అంటే ఆయన పాస్టరేనా? ఆయన సేవకుడేనా? ఆయన దేవుని కుమారుడేనా? మేము ఆయన కుమారులం కాదా? అంటే ఆ సంఘం మాత్రమే వాళ్ళకి సంబంధించిందా? మేము కాదా? మేము వాళ్ళకి సంబంధించింది కాదా? అంటే ఎప్పుడు అందుబాటులో ఉంటాడా? ఎప్పుడు ఆకాశంలోకి అంటుకొని ఉంటాడా? ఏమైనా పెద్ద దయచేయనుడా? ఏమన్నా ఆ దేశాలు ఏమైనా తిరుగుతున్నాడా? ఈయనే గలిలయ ఇక్కడిక్కడ తిరుగుతున్నాడు కదా, ఈయన ఇశ్రాయేల్ దేశంలో తిరుగుతున్నాడు కదా, పక్కనే కదా వెళ్ళింది. 2 రోజులు టైం ఏంటి అసలు? బైక్ ఉంది, కారు ఉంది, నడుచుకుంటూ ఆయన 2-3 గంటలను రావచ్చు. 4 రోజులు టైం తీసుకుంటారా ఎవరన్నా? చెప్పండి. ఆయన కావాలని వస్తలేడు. ఎవరు? యేసు ప్రభు కావాలని రావట్లేదు. అంటే చచ్చిపోతే, నా తమ్ముడు చచ్చిపోతే కూడా రాడా? మా అన్న చచ్చిపోతే కూడా రాడా? మా ఇంట్లో ఒక వ్యక్తి చచ్చిపోతే కూడా రాడా? కావాలని చేస్తున్నారు. వీళ్ళు సరిగ్గా పరిచయం చేసేవాళ్ళు కాదు. నిజంగా నేను ప్రేమిస్తున్నానని ఎందుకు చెప్పాడు? ఊరికే అబద్ధం. ప్రేమించేవాడు ఇంటికి రాడా? ఇంటికి వచ్చి ప్రార్థన చేయడా? మేమేం చేస్తున్నాం? తినమంటాం, కానుక పెడతాం. మేమేం చేస్తాం? ఆల్రెడీ మా తమ్ముడు చనిపోయినాడు, మా ఇంటికి వచ్చి ఓదార్చవచ్చు కదా, మా ఇంటికి వచ్చి బలపరచవచ్చు కదా. మేమేం చేస్తాం? మేము ఇచ్చే కానుక తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. అంటే మా ఇంటికే రాలేడు అంటే ఈయనలో స్వార్థం ఉన్నది. యేసు ప్రభు సరైనడు కాదు. ఆయన ఎన్ని ఆలోచనలు రావాలి ఆయనకు? చెప్పండి, రావాలని వద్దమ్మా? పైగా ఆయన అంట చనిపోయినాడని, ఇంకా చూడండి, ఆ రోగి అయినాడంటే అప్పుడే వెళ్ళాల్సింది పోయి రోగి అయినాడని 2 రోజులు ఆలస్యం చేసినట్టు. బ్రదర్ వినండి, రోగి అయిన ఉన్నాడని వర్తమానం వింటే ఇంకా 2 రోజులు ఆలస్యం చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. అమ్మ వింటున్నారా? మేము కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాం, వస్తున్నామంటే వినరు, పైన ఫోన్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ పైన కూడా ఆరాధన ఉందని నాకు తెలుసు. నేను చెప్పిన ఆరాధన నడిపించు, నేను వస్తా 10 ఫోన్లు చేస్తారు. నేను ప్రార్థన చేయనీయరు, వాళ్ళు చేయనీయరు ప్రార్థన. వస్తా అని చెప్పినాం కదా. వాక్యం చెప్పకుండా నేను ఇంట్లో పడుకుంటానా? నేను నిద్రపోయినాను? అసలు నాకు అర్థం కాదు. నాకు అంత బాధ్యత లేని ఉన్నా నేను. 10 ఫోన్లు ఇట్లా చేస్తూనే ఉంటారు. ఆగండి అయ్యా, వస్తా. నేను చెప్పింది చేయండి ఫస్ట్, మళ్ళీ ఏం చేయాలన్నా మళ్ళీ ఏం చేయాలి. నేను చెప్పింది చేసి సరిపోయింది కదా. నేను ఎందుకు ఆగినా నాకు తెలుసు, నేను ఎందుకు స్టాప్ అయినా నాకు తెలుసు, నన్ను దేవుడు ఎందుకు ఆపాడో నాకు తెలుసు. మరి నేనేం చేశాను? ఇంట్లో కూర్చొని పడుకున్నాను అనుకుంటారా? అవునా? మెట్లే నిజంగా నేను మర్చిపోతాను అనుకుంటే మర్చిపోను. అయినా ఎవడైనా మర్చిపోతాడు, ఆరాధన మర్చిపోతాడు. ఇంకో మాట చాలాసార్లు చెప్పినాను, ఆదివారం ఉదయకాలం 7 గంటలకు 7:30 అట్లా పడుకుంటే రెడీ అయ్యేసి ఒక ½ అవర్ ఇట్లా పడుకుంటాయా, నేను లేవకపోయినా కూడా నన్ను లేపండి అని అంటే ఆ రోజే 8:30కు లేపుతాడు. మీకు తెలుసా? చాలా గొప్ప కార్యం నాకు అసలు. ఎంత అద్భుతం అని అంటే 6 గంటలకు పడుకున్నాను అనుకోండి, నాకు చెప్తా, అయ్యా నేను 5 o'clock పడుకుంటున్నా, నాకు 6:30కు లేపండి అని అంటే 8:30కు లేపి, అన్న రాత్రి అంతా నిద్రపోలేరు కదా, మరలా మీకు ఇబ్బంది అయితే ఏమని లేపలేనన్నా అంట. మళ్ళా ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడేమో ఆగండి ఆరాధన చేయండి నేను వస్తున్నానంటే వచ్చేంత వరకు ఫోన్ చేస్తారు. ప్రార్థనలో ఉన్నాను, సుఖమేమని ఉంటుందో చెప్పండి? దేవుని సన్నిధి నిండుగా నింపబడుతున్నప్పుడు ఇక నుంచి కాల్ వస్తూ ఉంటుంది. అంటే మాకు తెలియకన్నా మరి ఏంటో నాకు అర్థం కాదు. నేను అంత అజ్ఞానమా, లేకపోతే నాకు భారం లేదా, బాధ్యత లేదా, అసలు ఏం చేయాలో నాకు అర్థం కాదు. కొన్ని పరిస్థితులలో నాకు తెలుసు ఆరాధన ఎంతసేపు చేయాలన్న ఆరాధన అంటే, మరి అమ్మాయి వచ్చిందాక పాటలు పాడరా పెళ్ళిళ్ళల్లో? దేవుడికి స్తోత్రం కలుగుడుగా. అవునా కదా? ఆ సమాధి కార్యక్రమం చేసేటప్పుడు ఎవరో దూరపు చుట్టం సదాసిపేటలో ఉన్నాడంటే ఇంకా ఏం చేస్తారు? ఇంకొంచెం వాక్యం అని చెప్పరా? ప్రార్థన చేయరా? గంటల పొడుగున ప్రార్థన చేస్తూనే ఉంటారు కదా.
చూడండి, యేసు ప్రభుని గురించి వాళ్ళు ఏమనుకుని ఉంటారు అంటే, ఈయనకు ప్రేమ లేదు, ఈయనకు బాధ్యత లేదు, ఈయనకు భారం లేదు, ఊరికేనే వస్తాడు, కూర్చుంటాడు, మేము ఇచ్చే ఆతిథ్యం తింటాడు, మరలా మాకే తిడతాడు, పోతాడు, మరలా ఎవరైనా వస్తే రాడు. ఇది మన మ్యాటర్. అవునా, అంటారు లేదు? ఎవరైనా రోగంతో ఉన్నారంటే ఆగాలనా? అక్కడ ఆగుతారా? ఇంకా 2 రోజులు ఎక్స్ట్రా చేస్తారు ఎవరైనా? నువ్వు చేస్తావా? ఒకసారి ఏమంటారో తెలుసా? ఇదిగో సావుకు పోవాలా, దేనికి పోకపోయినా అని మనం అనుకుంటాం కదా. ఫార్మాలిటీ అనమాట. లోపలేమో బాగా చచ్చిపోయాడు అనుకో, అయ్యో ఏడవకండి, అందరం పోవాల్సిన వాళ్ళే, ఏం బాధపడకండి. అవునా కదా. వాళ్ళు ఒకరోజు ముందు, వీళ్ళు తర్వాత ఒకరోజు ముందు వెనకాల పోతూనే ఉంటాం కదా. మరి ఎందుకు బాధపడతారు? లోపల అనుకుంటారు, బాధ వచ్చాడు, మొన్న కళ్ళు నెత్తికెక్కి విరవిగినాయి అనుకుంటారు. పోవాలా, తప్పదు అంటే ఫార్మాలిటీ. కానీ యేసు ప్రభు ఫార్మాలిటీ చేసేవాడు కాదు ఆయన కదా. ఆయన ఏదో పైన మీకు ఏదో పాలిష్ కొట్టి లేకపోతే ఇట్లాంటి వాడు కాదు. ఆయన వచ్చిందంటే అద్భుతం జరుగుతుంది అంతే. ప్రైజ్ ది లార్డ్. పైగా ఇంకో మాట చెప్తాను వినండి. యేసుక్రీస్తు ప్రభు అంట, ఆయనకు వార్త ఎప్పుడైనా వినగానే, రండి మనము బెతనియాకు వెళ్దాం లాజరు వాళ్ళ ఇంటికంటే, ఎందుకు ప్రభా, ఇప్పుడే యూదాయలో వాళ్ళు చంపుదాం అనుకున్నారు కదా, చంపుదాం అనుకున్నారు, అక్కడి నుంచి మనం పారిపోయి ఇక్కడికి వచ్చాం కదా, ఆడ బహిరంగంగా తిరిగితే మనకి చంపేస్తారు కదా యూదాయలో, మరి అక్కడ ఎందుకు వెళ్దాం ఇప్పుడు, వద్దులే ఆగిపోదామని అంటే, లేదు లాజరు నిద్రిస్తున్నాడు, ఆయన మేలుకొల్ప వెళ్దామని అంటే, ఆయన అంటే నిద్రపోతే మేలుకుంటాడు కదా ప్రభా. మరలా అంటాడు, ఆయన నిద్రపోతున్నా అంటే మరణించాడయ్యా, దేవుడికి స్తోత్రం. అంటే లాజరు చచ్చిపోతాడని ఎవరికి తెలుసు? లాజరు చచ్చిపోతాడని ముందే తెలుసు కాబట్టి అక్కడ చాలా క్లియర్గా ఉన్నాయి ఆ మాటలు. మనం చదువుదాం ఒకసారి. 11వ వచనం. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుప వెళ్ళుచున్నామని వారితో చెప్పగా, శిష్యులు ప్రభువా ఏమంట, అతడు నిద్రించిన ఎలా బాగుపడునని యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పాను, కానీ వారు ఆయన అనుకున్నారు. కానీ యేసు ప్రభు దేని కొరకు చెప్పాడంట? చెప్పండి. ఆ యేసు ప్రభు దేని కొరకు చెప్పాడంట? కావున యేసు ప్రభు ఏమన్నా, లాజరు చనిపోయాను. ఎవరు చనిపోయారంట? చెప్పండి. లాజరు చనిపోయాడు. మీరు నమ్మున్నట్లు నేను అక్కడ ఉండలేదు, మీ నిమిత్తము సంతోషించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఏమంట, లాజర్, ఇదిగో మనం లాజర్ నిద్రించున్నారు, మేలుకొల్ప వెళ్తున్నాం అంటే లాజర్ చచ్చిపోవాలనే నా 2 రోజులు ఆగాడు. ఎంత అద్భుతం చెప్పండి బ్రదర్, విన్నారా? ఎవరు చచ్చిపోవాలని ఆగాడు? ఇప్పుడు నీకేమైనా వార్త వచ్చింది అనుకో, ఇగో మీ నాయనమ్మ చాలా సీరియస్ ఉంది, తొందరగా రండి అంటే, చావని ముసలిది ఇంకా 2 రోజులు ఆగిపోదాం అనుకుంటా. అవునా? ఆయన కూడా అదే, చచ్చిపోలే 2 రోజులు ఆగిపోదాం అనుకున్నాడు అట్లా. యేసుప్రభుకి ఏం తెలుసు అంట అమ్మ చెప్పండి? యేసుప్రభుకి ఎప్పుడు తెలుసు అంట? ఆయన చచ్చిపోకముందే ఆ వార్త వినగానే ఈయన చచ్చిపోతాడని తెలుసు. తెలియదమ్మా? తెలుసా లేదా? తెలుసు. మరి యేసుప్రభు రావాలన్నా వద్దా చెప్పండి? మరి ఎందుకు ఆగాడు? ప్రేమ లేదా? అది ప్రేమించిన కుటుంబం అంట. ఎంత ప్రేమించాడు చెప్పండి? ఎంత ప్రేమించాడంట? బహుగా కదా. వారిని ఎంత ప్రేమించాడంట? వారు బహుగా ప్రేమించిన కుటుంబం, చాలా గొప్పగా, చాలా ఎక్కువగా ప్రేమించాడు. చిన్నగా కాదు, చాలా ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా వారిని యేసుక్రీస్తు ప్రభు ప్రేమించాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? బహుగా ప్రేమించాడు దేవుడు. యేసు ప్రభు ఎలా ప్రేమించాడు? బహుగా, చాలా ఎక్కువగా. ఎవరిని? లాజరు. ఎంత అద్భుతం ఒకసారి చెప్పండి. ప్రేమించిన కుటుంబము దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి యేసు ప్రభు రాకపోతే ఏమనుకుంటారు? ప్రేమ లేదనుకుంటారు కదా. దైవజనుడు మన ఇంటికి రాకపోతే ఏమనుకుంటారు? ప్రేమ లేదనుకుంటారు. సేవకుడు మన ఇంటికి వచ్చి ప్రార్థన చేయకపోతే ఏమనుకుంటాము? ప్రేమ లేదనుకుంటాం. అనుకున్నారా? చెప్పండి, అనుకున్నారా కదా. యేసుక్రీస్తు ప్రభు 2 రోజులు ఆలస్యం చేశానంట. అమ్మ ఎన్ని రోజులు అంట? నేను బాగలేదని చెప్తే కూడా అన్న మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయలేడు. ఏమంటున్నా బ్రదర్, విన్నారా? మా ఫ్యామిలీలో మా పాపకి, మా కుమార్తెకు బాగలేదని చెప్తే కూడా మా ఇంటికి వచ్చి అన్న ఏం చేయలేదు? ప్రార్థన చేయలేదు. అన్న ఇక్కడ ఉంటే ఈ కార్యం జరిగేది కాదు, పాస్టర్ గారు ఇక్కడ ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు.
అవునా? ఈ సమస్య ఎందుకు వచ్చిందని అంటే మా ఇంటికి పాస్టర్ గారు రాలేడు, దైవజనులు రాలేడు, దేవుని సేవకులు రాలేడు. రావచ్చు కదా, పక్కింటికి వెళ్ళాడు కానీ మా ఇంటికి రాలేడు అంటే మాకంటే ప్రేమ ఎవరికి ఎక్కువ ఉన్నది బ్రదర్? ప్రేమ ఎవరికి ఎక్కువ ఉన్నది? అసలు బాధ అంతా ఏందనంటే వాళ్ళ ఇంటికి వెళ్ళలేని బాధ కాదు, పక్కింటికి వెళ్ళామనే సమస్య. అది ప్రాబ్లం. అది అసలు ప్రాబ్లం అంతా ఏంటనంటే మా ఇంటికి రాకపోయినా పర్లేదు కానీ ఏంటి చెప్పండి, మాకు సరిగ్గా లేని వారి ఇంటికి మాత్రం ఆయన వెళ్ళకూడదు. ఒకవేళ అక్కడికి వెళ్ళాడా ఫస్ట్ మా ఇల్లు దాటుకొని వెళ్ళాడు. అంతేగా? అంటే మా ఇంటిలో 1/2 అవర్ ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో గంట ఉన్నాడు. అంటే పార్షాలిటీ అనుకుంటాం కదా సేవకులు అంతా. అందుకే ఇలాగనే ఆలోచన చేసి ఎవరిని నమ్మొద్దంట. ఎవరు నమ్మొద్దు అంటారు ఇట్లాగా. అలసిపోయి సమసిపోయి అడ్డమైన ఆలోచనలు పెట్టుకొని ఎవరిని నమ్మొద్దు. ఎవరిని నమ్మొద్దు అంటే మనుషుల్ని కాదంట, పాస్టర్స్ని, సేవకులు ఎవరిని నమ్మొద్దు. అందరూ అంతే, అందరు ఒకటే మార్గం. ఎవరికంట పాస్టర్స్ నమ్మొద్దంట. ఆయన ఏ పాస్టర్ అయినా నన్ను నమ్మండి అని చెప్తారా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి చిన్న ఒకసారి వాళ్ళని చూడు, అర్జెంట్గా అర్జెంట్. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి 2 చేతులు పైనకి ఎత్తుకంటే హల్లెలూయా. ఏమంట? ఎవరు నమ్మొద్దు చెప్పండి బ్రదర్, చెప్పండి. ఎవరు నమ్మొద్దు? ఎవరు నమ్మొద్దు అంట? ఏ పాస్టర్ అయినా నన్ను నమ్మండి అని చెప్పిన చరిత్ర కనబడుతుందా? ఒకవేళ ఏ పాస్టర్ అయినా నన్ను నమ్మండి అనేవాడు పాస్టర్ అవుతాడా? చెప్పండి, అవుతాడా? అసలు పాస్టర్ కాదు. ఏ పాస్టర్ అయినా నన్ను నమ్మనంటే పాస్టర్ కాదు, ఆయన వేరేది అవుతుంది, వేరేది. ఆ పేరు నేను చెప్పా, మీరు అర్థం చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్. అమ్మ వినండి, 2 చేతులు పైనకి ఎత్తండి హల్లెలూయా. మీరు గట్టిగా చెప్పాలి, 2 చేతులు పైనకి ఎత్తే చెప్పాలి హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. అమ్మ వింటున్నారా? మీరు ఇక్కడ ఉన్నారు కదా, అందరూ ఉన్నారా లేదా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదా? అయ్యా వింటున్నారా? అమ్మ వింటున్నారా? దేవుడికి స్తోత్రం హల్లెలూయా. అంటే మీరు ఎక్కడైనా ఆలోచనలు వెళ్ళిపోతే నేను చేయాల్సి వస్తుంది. ఉన్నారా లేదా? ఉన్నామన్న వాళ్ళు చెప్తాం గట్టిగా ఆమేన్. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా అతలే? అమ్మ వింటున్నారా? మీరు ప్రైజ్ ద లార్డ్. ఓకే పర్లేదు, దేవుడికి స్తోత్రం. ఓకే వినండి, మరలా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఏ దైవజనుడు ఇంటికి ఎందుకు రాకపోతే ఫీల్ అవుతారు కొంతమంది అంటే, పక్కింటికి వచ్చి మన ఇంటికి రాకపోతే ఫీల్ అవుతారు. మీకు ఒక మాట చెప్తాను, నాకు తెలియదు కదా ఎవరింట్లో ఏం సమస్యలు, ఎవరితో గొడవలు పెట్టుకున్నా నాకేం తెలుసు? ఎవరు అంటే ఎవరికి పడదో నాకేం తెలుసు? మేము చాలా ఏమంటారు యథార్థంగా వాళ్ళ ఇంటికి ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు మీకు పగవారని మాకు తెలియదు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఇంటిని దేవుడు చూపించాడు. ప్రభా ఎందుకు చూపిస్తున్నానంటే నువ్వు వెళ్ళన్నాడు. వెళ్ళనగానే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మేము వెళ్ళిపోయినాం, వెళ్ళి ప్రార్థన చేసినాం. నెక్స్ట్ డే నుంచి ఏం చేస్తున్నారని అంటే వీళ్ళు మాట్లాడారు సరిగా. బ్రదర్ ప్రజలు బ్రదర్ చర్చికి రాలే బ్రదర్, ఎక్కడికి వెళ్ళినారు బ్రదర్? అది కొంచెం అక్కడ పోయిండే పని ఉండే. మాకేం అర్థమై చేస్తుంది? ఏం అర్థమవుతుంది చెప్పండి? వినండి అసలు వీళ్ళకు పడిరాని వాళ్ళు అని చెప్పి మాకేం అర్థమవుతుంది? మీకు అసలు వాళ్ళంటే గిట్టదు, వాళ్ళంటే పడదు అని వారింటికి మేము వెళ్ళామని మాకు మీరు చెప్పకుండా మాకేం అర్థమవుతుంది చెప్పాలి? అన్న మీరు పలానా వారింటికి వెళ్ళారు, మాకు నచ్చలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మా ఇంటికి రాలేదు, అందును బట్టి మేము మాట్లాడతాం అంటే అయ్యో బ్రదర్ క్షమించండి, ఇంకోసారి మీకు తెలియకుండా వెళ్తాంలే అని అంటాం మేము. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అది కదా మరి చెప్పాల్సింది. ఇంకోసారి మేము వెళ్తే మీకు చెప్పకుండా వెళ్తాం బ్రదర్ మేము. అసలు మీకు ఏ సమాచారం మేము ఇవ్వం. పోయి మీకు కంట్లో పడ్డాను చూడండి, అది మా సమస్య. నాకేం తెలుసు మీరు ఇట్లా ఆలోచన చేస్తారని, మీరు ఇలా తలంచుకుంటారని మాకేం తెలుసు? ఒకసారి ఆలోచన చేయండి. దైవజనుడు ఎవరింటికి వెళ్ళలేదంటే ప్రేమించిన ఇంటికి వెళ్ళలేదంట. యేసుప్రభు ఎవరింటికి ఆలస్యం చేశాడు చెప్పండి? ప్రేమించిన ఇల్లు. ఎందుకు ప్రేమించిన ఇంటికి ఆలస్యం చేస్తారు తెలుసా? వారు అర్థం చేసుకుంటారేమో అని. చూడండి ఒకసారి ఆలోచన చేయండి. కొత్తగా వచ్చిన వారికి త్వరగా ప్రార్థన చేస్తారా, రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి ప్రార్థన చేస్తారా? ఎందుకు అలాగా? మీరు రెగ్యులర్ అర్థం చేసుకుంటారు. నేను తిట్టిన ఎవరు తిడతా ఆ చర్చ తెచ్చి పగడబెట్టు అని అన్నాను అనుకో, ఎవరికి అంటారు అట్లాగా?
కొత్త వాళ్ళకంటే వీనికి కొంచెం టెంపర్ ఎక్కువ ఉంది, వీడు పాస్టర్ కాడు వీడు, అవునా కదా అని అంటారు. అదే మన వాళ్ళకంటే ఏమంటారని అంటే అన్న తిడితే కూడా నవ్వుతూ ఉంటారు. మరి అందరికి తిట్టడానికి మేమేమైనా ఇంకా మేమెవరం దేవుని బిడ్డలమే కదా, ఎందుకు తిడతాము అసలు? ఇక్కడ మనం ప్రార్థన చేస్తుంటే అందరికీ రెగ్యులర్గా దొరుకుతాం. అరే సండే రోజు ఉదయకాలంలో ఎమర్జెన్సీ ఉంటే చేసుకొని పోయారు, కొంతమంది ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు, కొన్ని పనులు ఉంటాయి, అది ఓకే. నిజంగా నేను కొంతమందిని చూస్తున్నప్పుడు పాత వాళ్ళు కొత్త వాళ్ళకి ఇదిగో మేము ఎప్పుడో ఖర్చు పేసి కూర్చున్నాం ఇక్కడ, ఇది మా సీట్ అన్నట్టుగా చేస్తూ ఉంటారు. పాపం వారి పరిస్థితి ఏంటి, వారి సమస్య ఏంటి? మీకు ఒక మాట చెప్తాను వినండి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఆరాధనకి 8 గంటలకు రావాలంటే వారు 4 గంటలకు లేచి టిఫిన్ చేయకుండా బస్ ఎక్కుతారంట. ఏం చేయకుండా? ఒకసారి ఆలోచించండి ఎట్లా ఉంటుంది పరిస్థితి. వాళ్ళు కూర్చొని నేను వాళ్ళకి ఇంకొక ఆరాధన మనం పెట్టలేము కదా, 8 గంటలకు ఆరాధన పెడతాం. మనకు 11 గంటలకైనా వాళ్ళు ఎక్కడి నుంచి అయినా దూరం నుంచి వస్తే వాళ్ళకి బాగుండేది. కాబట్టి నిజంగా వాళ్ళకు మనం అర్థం చేసుకోవాలి. మరలా ఇంకో మాట, వాళ్ళు 9 గంటల లోపు రావాలి, లేదంటే ప్రభు రక్త మాంసములు దొరకవు. ఇంతగా వాళ్ళు ఏమనుకుంటారంటే మరి ఇవన్నీ భరిస్తూనే మరి ఎక్కడి నుంచి పాపం వస్తున్నారు. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి అంటే పాపం వాళ్ళు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయి వారికి ఆత్రం ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు బహుగా ప్రేమించిన కుటుంబం దగ్గరికి ఆ రోగముతో ఉన్నాడని విని, వ్యాధితో ఉన్నాడని విని, సమస్యతో ఉన్నాడని విని, అమ్మ వినండి, ఆ లాజరు రోగముతో మంచం పడి ఉన్నాడని విని ఏం చేశాడు తెలుసా? ఇదిగో ఇంకా 2 రోజులు ఆగి అన్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. వేరే ప్రాంతంలో ఉన్నాడు యేసుప్రభు, ప్రభా ఇదిగో లాజరు రోగి అన్నాడు, త్వరగా వస్తామన్నాడు అంటే ఇంకా 2 ప్లేట్లు ఇట్లే తినిపోతాను అంటాడు అనమాట ఆయన. ఒకసారి ఆలోచన చేయండి. అయ్యా అరే పెళ్ళికి పోతున్నావా, పెళ్ళికి నడుస్తున్నావా అని అంటారు. ఎందుకు అంటారు చెప్పండి? అది అర్జెంట్ పని, అది చావుకు నడిచినట్టు నడవాలా. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు ఆగాడు తెలుసా? పెళ్ళికి వచ్చినట్లు వేస్తున్నాడు ఆయన, పెళ్ళికి వచ్చేటట్లు చేస్తూ ఉన్నాడు. లాజరు ఎవరు అంటారా? యేసుక్రీస్తు ప్రభు బహుగా ప్రేమించిన కుటుంబం. నిజంగా అమ్మ ప్రేమించారని నమ్ముతున్నారనే లేదా? మరి నీ కుటుంబానికి ఒకవేళ యేసు ప్రభు లేక దైవజనుడే రాలేడు అనుకోండి, నిజంగా అట్లా అనుకుంటారా? ప్రేమించలేడని, ప్రేమిస్తున్నాను అనుకుంటారా? అనుకోం కదా. మరి యేసు ప్రభు ఎందుకు అనుకుంటున్నాం? ఆయన గురించి చెప్పిన నేను చాలా ప్రేమిస్తున్నా ఆ కుటుంబానికి. ఇది చూడండి, ఆ లాజరు చనిపోయినప్పుడు అంట యేసుక్రీస్తు ప్రభు సమాధి దగ్గర ఏం చేశాడో తెలుసా? కన్నీరు విడిచాను. ఏం విడిచాడు? కన్నీరు విడిచాడు. యేసు కన్నీరు విడిచాడు. యేసుక్రీస్తు ప్రభు కన్నీరు విడిస్తే అక్కడ ఉన్నవారు అందరూ అనుకున్నారంట ఈ కుటుంబానికి, లాజరుకు యేసుక్రీస్తు ప్రభు ఎంతగా ప్రేమించాడో. ఎంతగా ప్రేమిస్తే మనం రావచ్చు కదా సమాధి కార్యక్రమానికి, ఎందుకు రాలేడు? ఇప్పుడు అనొచ్చు ఏమన్నా, బాగా పెద్ద వచ్చి ఏడుస్తున్నాడు, ముసలి కన్నీరు గారుస్తున్నాడు, మొన్న ఏమైందంట, మన ఫ్లైట్ టికెట్ దొరకలేదా, ఈయనే కదా పక్కకు ఉన్నాడు, మొన్న రాలేడు ఈరోజు వచ్చి ఏడుస్తున్నాడు అని అంటావా లేదా నువ్వు? నేనైతే అమ్మా వింటున్నావా? విన్నావమ్మా ఏం చెప్తున్నా నేను? మీ బాధ ఏంటి చెప్పండి? దేవుడికి స్తోత్రం. అమ్మ మీ బాధలు దేవుడు తీరుస్తాడు. ఎవరి దగ్గరికి వచ్చారు మీరు? యేసు ప్రభు దగ్గర. మరి ఏం ఆలోచన చేస్తున్నారు? నేను చెప్పిన మాట వింటే దేవుడు బాధ తీరుస్తాడా లేదా? ఎవరి దగ్గరకు వచ్చారు? మరి ఏం ఆలోచన చేస్తున్నారు? యేసయ్య నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు, నువ్వు భయపడకు, ఏం కాదు నీ కుటుంబంలో, నీ భర్తకి ఏం కాదు. ఆయన ఎవరు? భర్తన్నా? దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు చూడలే, మరి కడిగే చప్పులు కొడుతూ ప్రవేశిద్దాం. హల్లెలూయా. నేను ఎప్పుడు చూడలే, నాకు తెలియదు. ఆయన గురించి ఆలోచన చేస్తున్నావా? ఏం కాదు, ఏం టెన్షన్ పడదు. ప్రైజ్ ద లార్డ్, చెప్పండి గట్టిగా హల్లెలూయా. 2 చేతుల పైనకే చెప్దాం గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంటే యేసయ్య నీకు గొప్ప కార్యం చేస్తాడు, మాటలు విను. దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. అమ్మ వినండి, మీరు అడిగారు ప్రభువును, రండి ప్రభు అని అంటే రాలేడు. ఆయన ఎందుకు రాలేడు? ప్రియ దేవుని బిడ్డలారా వినండి, ఎందుకు రాలేడంటే తెలుసా? లాజరు చచ్చిపోవాలనే రాలేదు. అమ్మ వింటున్నారా? లాజరు చావాలనే రాలేడంటే యేసు ప్రభు. చెప్పండి, ఈయన దేవుడా కాదా? మరి చావాలని కోరుకుంటారు ఎవరైనా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి 2 చేతుల పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. చూడండి ఒకసారి ఆలోచించండి. ప్రైజ్ ద లార్డ్. మీరు ఇక్కడ చూడండి, వాళ్ళు చూసుకుంటారు. చూడండి ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఇంకా 2 రోజులు అక్కడే ఆలస్యం చేశాడంట, అక్కడే ఆగిపోయినాడంట.
అక్కడే ఆగిపోయినాడు. ఇంకా 2 రోజులు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన రెండు చేతులు పైకి చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చెప్తాం గట్టిగా హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు అంట ఇంకా 2 రోజులు అక్కడే ఆలస్యం చేశాడు. ఎందుకు ఆలస్యం చేశాడని అంటే లాజరు చచ్చిపోవాలని ఆలస్యం చేశాడు. ఎవరైనా చచ్చిపోవాలని ఆలస్యం చేస్తారా? చెప్పండి, చేస్తారా? అంటే ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే ఆవిడ చూడండి, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఇదిగో 6వ వచనంలో అంటున్నాడు. 11వ అధ్యాయము 6వ వచనంలో, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తనున్న చోటునే ఇంకా 2 దినములు నిలిచిపోయినాడంట, ఆగిపోయినాడంట, అక్కడే నిలబడిపోయినాడంట. ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా 2 రోజులు ఆగిపోయినాడు అంటే ఎవరెళ్ళు? ఇక్కడ చూడండి, ఆయన ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు కాబట్టి ఉంటే కూడా చూడండి, ఎవరు ప్రేమించిన వాడు? యేసు ప్రభు ప్రేమించిన వాడు కదా. సేవకునికి దగ్గరగా ఉంటే రోగాలు రావా? సంఘానికి దగ్గరగా ఉంటే రోగాలు రావా? దైవజనులతో పాటు తిరిగితే రోగాలు, సమస్యలు, వ్యాధులు రాకూడదని మన రూల్ ఉందా? యేసు ప్రభు ప్రేమించి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కానుక తీసుకొని, ఒకవేళ నేనుంటే ఏమంటున్నా అంటే నాకు తెలిసి నేను అనుకుంటున్నా ఆ ప్లేస్లో నేను ఉంటే అంత అబద్ధం. ప్రేమ లేదు, దోమ లేదు. యేసు ప్రభు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే మా తమ్ముడు చచ్చిపోతే కూడా రాలేడు. ఒకటి. రెండవది ఏమంటే మేము పెట్టిన అన్ని బాగా పోయినాడు. వచ్చినప్పుడల్లా మా ఇంటికే వచ్చాడు. మేము పోసిన టీ తాగాడు, అన్నం తిన్నాడు. మాకు రోగాలు వస్తున్నాయి పాస్టర్ వస్తే కూడా అని అంటే ఆయన నిజమైన పాస్టర్ కాదు అని నేను వదిలిపెడుతుండేనేమో. అది నా ఆలోచన చెప్తాను. నాకు ఇప్పుడు ఏ సమస్య లేదు, నేను అక్కడ లేను కాబట్టి నేను ఏమైనా అనుకుంటానేమో. కానీ ఒకవేళ ఆ ప్లేస్లో నేను ఉంటే నేను ఏం చేసేవాడిను? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైనా సంఘానికి వస్తుంటే మార్గంలో కింద పడ్డాం అనుకో, ఏమనిపిస్తుంది? దేవుడు లేడు అక్కడ అనిపిస్తుంది. కానీ సాక్ష్యం విన్నాం, పాపం ఆయన కాలిరిగితే కూడా దేవుడు గొప్పగా స్వస్థపరిచి ఏం చేశాడు? మరలా రక్షణ మార్గంలో తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని కార్యాలు అలా ఉంటాయి. ప్రతి దేవుని బిడ్డలారా చూడండి, ఆ యేసుక్రీస్తు ప్రభు అని అంట అక్కడ ఆగిపోయినాడు. ఇంకా 2 రోజులు అక్కడ ఆగిపోయినాడు. ప్రేమించిన కుటుంబంలో రోగముతో ఉంటే, వ్యాధితో ఉంటే, ఇబ్బందులతో ఉంటే, సమస్యలతో ఉంటే ఆయన దేవుడు పని చేస్తూ ఉన్నాడు. అయ్యా వింటున్నావా రమేష్? ఏం చేస్తున్నాడంట? ఎవరు రోగితో ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆయన ఒకవేళ వచ్చేస్తే ఏమంటారు తెలుసా? పక్కన ఉన్నప్పుడు, ప్రభా మా డాడీ చచ్చిపోయినాడు, ఆయన పాతి పెట్టేసి వస్తా అని అన్నాడు ఒక ఆయన వచ్చి. అయ్యా నువ్వు నన్ను వెంబడించి, నీ పన్నంత వదిలేసి నన్ను వెంబడించంటే ఆయన అన్నాడు, ప్రభా మా తండ్రి గారు చనిపోయినాడు, పోయి వెళ్ళి నేను పాతి పెట్టేసి వస్తా అంటే ఆయన అంటాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టేదరా నువ్వు నన్ను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ యేసు ప్రభు అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతే ఏమంటారు తెలుసా ఇదే శిష్యులు? అంటే ఒకటి చెప్తాడు, ఇంకోటి చేస్తాడు అంటారు అనమాట. అమ్మ వింటున్నారా? ఒకటి చెప్తారు, ఇంకోటి ఆయన చెప్పిన దానికి చేసేదానికి ఏమి ఉండదు. ఆయన ఒకటి చెప్తాడు, మాటలేమో కోడలు దాటుతాయి, ఈయనేమో ఊరు దాటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అనుకుంటారా లేదా? చెప్పండి, అనుకుంటారా లేదా? అనుకుంటారమ్మా? అమ్మ వింటున్నావా? మీ చింత యావత్తు దేవుడు తొలగించును గాక. నీ భారం యెహోవా మీద మోపుదువు గాక. పడేసినావా? దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? చూడండి, ఒకరోజు కాదంట, 2 రోజులు యేసుక్రీస్తు ప్రభు తానున్న చోట నిలవబడిపోయినాడు, ఆగిపోయినాడు, అక్కడే ఉండిపోయినాడు. చూడండి, సాతాను గాడు ఎప్పుడు వాక్యానికి డిస్టర్బ్ చేస్తాడు. ఈ హీలింగ్ ప్రేయరు, స్వస్థతలు, దయ్యాలు ఎలగొట్టడం అవన్నీ ఉంటాయి. సరిగ్గా ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడు. వాక్యం ఏం చేస్తుంది తెలుసా? అమ్మ వినండి, జాగ్రత్త వినండి. అయ్యా వింటున్నారా? జాగ్రత్త వినండి. మీరు స్వస్థత అయిన తర్వాత వాక్యం చెప్తుంది, ఒక దయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండట చూసి మరీ 7 చెడ్డమైన దయ్యాలు తీసుకొచ్చాడంట. అవునా? ఈ వాక్యం ఏం చేస్తుందంటే నీ స్థితి మొదటి స్థితి కంటే కడపటి స్థితిగా మారకుండా, ఇంకా చెడ్డదిగా మారకుండా ఈ వాక్యం నీ జీవితంలో ఎప్పుడైతే నాటబడుతుందో అప్పుడు చీకటికి స్థలం అనేది ఉండదు. కనుక ఆ వాక్యం నేను విననీయకుండా, నాకు చెప్పనీయకుండా సాతానుడు ఎన్ని ఆటంకములైనా చేస్తాడు, ఎన్ని పనులైనా చేస్తాడు, ఎన్ని పనులు వినండి, ఎన్ని పనులైనా వాడు చేస్తాడు, ఎన్ని కుయుక్తి వేషాలైనా వాడేస్తూ ఉంటాడు. ఇంకో మాట చెప్పాలంటే, నేను వాక్యం చెప్తుంటే వచ్చి నీకు అంటే సాగిలపడి నమస్కరించి నువ్వే దేవునివి అని ఇక్కడ వచ్చి సాగిలపడతాడు. ఆ పొగడతలకు నేను పడిపోయాను అనుకోండి, వాక్యం కట్ అయిపోతుంది. మనుషులు చచ్చిపోయే వాళ్ళు బ్రతకకుండా ఏమవుతారు? వారి జీవితాలు మార్పు చెందవన్నమాట. కాబట్టి అలాంటివి మనం పట్టించుకోకూడదు. వాక్యం పైన కాన్సన్ట్రేషన్ పెట్టాలి. దేవుని వాక్యం చాలా శ్రేష్టమైంది. ఆయన వాక్యము నిన్ను బండపైన నిలబెట్టి నడిపిస్తుంది. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఆయన వాక్యం జుంటితైన దారుల కంటే మధురమైనదంట. ఆయన వాక్యం స్థిరపరుస్తుందంట. ఆయన వాక్యం బలపరుస్తుందంట. ఆయన వాక్యము శక్తి గలది. చూడండి, ఆయన వాక్యం పాల వంటిది, జుంటితేనే దారుల కంటే మధురమైనది. ఆయన వాక్యం మనం పాపంలో పడకుండా మనల్ని ఆపుతుంది. ఆయన వాక్యముతో దేవుడు స్వస్థపరుస్తాడంట. ఆయన వాక్కును పంపి దేవుడు ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియులారా, అక్కడ 2 రోజులు కాదు, ఎక్స్ట్రా 2 రోజులు ఆగిపోయినాడు. ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏమంట? ఆయన ప్రేమించిన వాడు. ఎవరు ప్రేమించాడమ్మా? ఎవరు ప్రేమించాడు? యేసుక్రీస్తు ప్రభు ప్రేమించిన కుటుంబానికి ఏమొస్తున్నాయి? రోగాలు, వ్యాధులు, సమస్యలు, ఇబ్బందులు, శ్రమ. అమ్మ ఏ ఏజ్లో చచ్చిపోయాడంటే యవ్వన ప్రేమ, పెళ్ళి కాలేదు ఇంకా, ఆయనకి వివాహం అయిందా? వివాహం కాలేదు. ఆ ఏజ్లో చచ్చిపోయినాడు, ఆ ఏజ్లో చనిపోయినాడు. ఆ ఏజ్లో వివాహం కాకముందే ఆ వ్యక్తి రోగి అయి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాట విన్నాడు కదా, రావచ్చా లేదా చెప్పండి? రావాలన్నా వద్దా? నిజంగా ప్రేమించేవాడైతే వస్తాడు. దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు ఆయన ప్రేమించాడా లేదా అని చెప్పి. అవునా కదా? ఒకవేళ వచ్చేసాడంటే శిష్యులు ఏమంటారు తెలుసా? మాకేమో మృతులను పాతి పెట్టేదారు, నువ్వు నన్ను వెంబడించమంటాడు. ఈయనేమో తాను ప్రేమించిన వారు ఎవరైనా చనిపోతే పరిగెడుతూ ఉంటాడు. ఆయన అంతా అబద్ధం. ఆయనకొక న్యాయము, మాకొక న్యాయం. ఆయనకొక రూలు, మాకొక రూలు. ఆయనేమో వైట్ డ్రెస్ వేసుకోమంటాడు, ఆయనేమో కలర్ డ్రెస్ వేసుకొని వాక్యం చెప్తాడు. దేవునికి స్తోత్రం. మాకేమో అందరూ మోకరించమంటాడు, ఆయనేమో నిలబడి ఆరాధన చేస్తాడు. ఇదేం సమస్య కదా? ఎన్ని రకాలుగా ఆలోచనలు వస్తాయి కదా. అక్కడ యేసు ప్రభు ఒకవేళ వస్తే ఈ సమస్య కూడా ఉంటుంది. కానీ దీని కొరకనే ఆగలేడు ఆయన. ఎందుకొరకు ఆగాడనంటే, చూడండి పిల్లరా, నీ జీవితంలో అక్కడ చూడండి 6వ వచనం చెప్తున్నాడు, అతడు రోగి అయిన ఉన్నాడని యేసు వినినప్పుడు అంట తానున్న చోటునే ఇంకా 2 దినములు నిలిచిపోయినాడు. వినండి జాగ్రత్తగా. నీ జీవితంలో అడుగంటిపోయినావు, సమస్యలతో నువ్వు కప్పబడ్డావు, సమస్యలతో నింపబడ్డావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, జవాబు దొరకట్లే, ఆన్సర్ నీకు దొరకట్లే. నువ్వు ప్రేయర్ చేస్తున్నావు, జవాబు నీకు దొరకట్లే, హీలింగ్ నీకు జరగట్లే. నువ్వు సంఘానికి వస్తున్నావు, విడుదల నీకు దొరకట్లే. వాక్యం వింటున్నావు, విడుదల దొరకట్లే. కానుకేస్తున్నావు, విడుదల దొరకట్లే. దశమ భాగం అర్పిస్తున్నావు, విడుదల దొరకట్లే. ప్రార్థన చేసుకున్నావు, విడుదల దొరకట్లే. ఫాస్టింగ్ ఉన్నావు, విడుదల దొరకట్లే. ఇంకా ఆలస్యం అవుతూ ఉన్నది. లోన్ ఆలస్యం అవుతున్నది, స్వస్థత ఆలస్యం అవుతున్నది, వివాహం ఆలస్యం అవుతున్నది, గర్భఫలం ఆలస్యం అవుతున్నది. నీ ప్రార్థన చేస్తున్న కొలది దేవుడు ఇంకా అక్కడ నిలబడిపోతున్నాడు, నీ దగ్గరికి రావట్లేడు కదా, నీ దరిదాపులోనికి రావట్లేదు. నీకు అర్థం కావట్లేదు, నా ప్రార్థన సరిగ్గా లేదా, నేను దేవుని వెంబడించడంలో సరిగా లేనా, ఎటు వెళ్ళాలా ప్రభా, ఇంకా నేను ఏ స్థలానికి వెళ్ళాలా, ఏ దైవజనునికి నేను కాంటాక్ట్ అయిపోవాలా, ఇంకా ఇంతకంటే దైవజను నాకు తెలియదే. నేను ప్రార్థన చేసుకున్నాను, ఒకప్పుడు బాగు చేసావు, ఒకప్పుడు నాతో మాట్లాడావు, పలానా దైవజనులతో పలానా ఒక స్థలంలో నాతో మాట్లాడావు, బలపరచావు, నేను మరలా అక్కడికి వచ్చా, మరి ఎందుకు నాకేం అవుతలే? ఆయిల్ అని అంటే అయిపోయింది, అభిషేకం అయిపోయింది. తండ్రి ఆ దైవజనుడు చేయబెట్టి ప్రార్థన చేశాడు. ఇంకొంతమంది తన్ని ప్రార్థన చేస్తున్నారు, తన్నించుకొని చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. అమ్మ వింటున్నారా?
ప్రైజ్ ది లార్డ్. తంతే కూడా వెళ్తారు మన వాళ్ళు. తన్ని అసలు ప్రార్థన స్థలంలో తన్నులు ఉండకూడదు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి, తంతున్నారు, తొక్కుతున్నారు, మడిపైన కాలు పెట్టి తొక్కుతూ ఉంటాయి. ఒకసారి ఆలోచన చేయండి, మనకెంత అసలు వాక్యాన్ని ఒకసారి చూస్తే యేసుక్రీస్తు ప్రభు కొన్ని సందర్భాల్లో వారికి మాట్లాడనివ్వలేదంట, జుట్టు పట్టుకొని పీకలేదంట. వారికి నొప్పి కాకుండా దేవుడు విడుదల ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జుట్టు పట్టుకున్నాడా? పట్టుకోలే. చూడండి ప్రియులారా, ఇంకా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ జీవితంలో విడుదల దొరకట్లే. అమ్మ వింటున్నావా? స్వస్థత దొరకట్లే, ఆరోగ్యం దొరకట్లే. నువ్వు ప్రేయర్ చేస్తున్నావు, ఆలస్యం అవుతున్నావు. ప్రేయర్ చేస్తున్నావు, జాబ్ ఆలస్యం అవుతున్నావు. ప్రార్థన చేస్తున్నావు, ఇంకా దేవుడు జవాబిస్తలే. ఇంకా నీ జీవితంలో అద్భుతం జరగట్లే. ఇంకా నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు చూడట్లే, మహత్ కార్యాలు నువ్వు చూడట్లే, గొప్ప కార్యాలు నువ్వు చూడట్లే. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ జీవితంలో బ్రేక్ త్రూ అనేది జరగట్లేదు. ఆలస్యం అవుతూ ఉన్నది. నీకు డౌట్ వస్తున్నా, నేను సరిగ్గా ప్రేయర్ చేస్తున్నానా, నేను సరిగ్గా వాక్యం చదువుతున్నానా, నేను సరి అయిన స్థితిలో నేను ఉన్నానా, నేను సరి అయిన మార్గంలో నేను వెళ్తున్నానా? ఎందుకు ప్రభా ఈ ఆలస్యం? దేని కొరకు? నువ్వు నా ప్రార్థన వినట్లేదా? నువ్వు నా మొరను వినట్లేదా? నువ్వు నా విజ్ఞాపన వింటలేదా ప్రభా? నా ప్రార్థన నువ్వు ఎందుకు వినట్లేదు? ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడో వెళ్ళినావు, ఎక్కడెక్కడో కాంటాక్ట్ అయినావు, ఎక్కడెక్కడ నువ్వు వెళ్ళి నీవు ఎక్కడెక్కడో పరిగెత్తి, ప్రభువా నన్ను దర్శిస్తావా లేదా, ప్రభువా నన్ను విడిపిస్తావా లేదా, ప్రభువా నన్ను స్వస్థపరుస్తావా లేదా, ప్రభువా నన్ను ఆశీర్వదిస్తావా లేదా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం గట్టిగా హల్లెలూయా. రెండు చేతుల పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకెందుకు విడిపిస్తలే? నాకెందుకు విడుదలిస్తలే? నాకెందుకు ప్రభు బలపరుస్తలే? నాకెందుకు ఆరోగ్యం ఇవ్వట్లేదు? నువ్వు ప్రార్థన చేస్తే అంట దేవుడు నీ దగ్గరకు వచ్చి, ఆ ప్రభు నీ దగ్గరకు వచ్చి స్వస్థపరచడానికి, లేక ఆయన హస్తం నీ అమ్మా వింటున్నారమ్మా, వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ ప్రభు నిన్ను తాకే బదులు, స్వస్థతనిచ్చే బదులు ఇంకో మాట తెలుసా, నువ్వు ఇంకా కొంచెం కూరుకుపోవాలని ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు ఇంకా కొంచెము సమస్యలో చిక్కుకోవాలని ఆలోచన చేస్తున్నాడు. సరే పోన్లే, ఎందుకు అట్లాగా? నీకు అర్థం కావట్లే కదా ఆ పరిస్థితి. ఈరోజు ఆదివారం వచ్చావు, తగ్గకపోవడం తర్వాత సంగతి. ఇంకేమైంది తెలుసా? ఇంకొంచెం ఎక్కువైంది ప్రార్థన చేస్తే. అవునా? నువ్వు ప్రార్థన చేస్తే ఇంకొంచెం ఎక్కువైంది, సమస్య ఎక్కువైంది, పరిస్థితి ఎక్కువైపోయింది. ఏంటి ప్రభు నాకు తాకట్లేదని అంటే, అయ్యా అక్కడ చూడండి ఏమంట, అటు పిమ్మట. ఒక్క నిమిషం. ఇక్కడ 4వ వచనం 11. యేసు అది విని ఏది విన్నాడు? నువ్వు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని విన్నాడా? ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ చూడండి, ఈ వ్యాధి దేని కొరకు వచ్చిందంట? కాదంట, మరణము కొరకు వచ్చింది కాదు. వ్యాధి మరణం కొరకు రాకపోయినా దైవజనుడు ఇంటికి రావాలన్నా వద్దా? అవునా? యేసుప్రభు ఇంటికి రావాలన్నా వద్దా? యేసుప్రభు ప్రేమించాడా కదా, ప్రేమిస్తే ఇంటికి రావాలన్నా వద్దా? మరి మరణం కొరకు కాదు కదా, మరి ఇంటికి ఎందుకు రాలేడు? మరణం కొరకు రాలేదంటాడు. మరలా మనం మేలుకొల్ప వెళ్దామని అంటే పండుకున్నవాడు లేస్తాడు ప్రభు అంటే పడుకోలేదు, లాజరు చచ్చిపోయాడు అంటాడు. అందుకే యేసు ప్రభు ఒక మాటలు వాళ్ళకి అర్థం కాక ఏమన్నా తెలుసా, వీడు దయ్యం పట్టినవాడు, దయ్యం బట్టి ఇట్లా మాట్లాడుతున్నాడు అని అంటారు. వాళ్ళు అర్థం కాలేదు, వాళ్ళకి పరిస్థితులు ఏమర్థమవుతాయి? మనుషులు పైన చూస్తారు, యేసుక్రీస్తు ప్రభువు అంతరంగమును చూస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పైన చూసి ఏమనుకున్నారంటే దయ్యం పట్టింది, అది పట్టింది, ఇది పట్టింది, ఆయన మాటలు అర్థం కాలే. కానీ ఎన్ని రకాలుగా చెప్తూ ఉన్నాడు, ఎన్ని రకాలుగా అక్కడ అంటాడు, ఆయన ఇంకా మహిమపరచబడి ఉండలేదు కనుక ఆత్మ దిగి ఉండలేదంట. మరలా అంటాడు, నా తండ్రి నన్ను మహిమపరచబోతున్నాడు, నన్ను మహిమపరచ గడియ వచ్చి ఉన్నది అంటాడు. మహిమ అంటే అందరూ అనుకున్నారు శాలువ కప్తారు, కిరీటం పెడతారు అనుకొని. ముళ్ళ కిరీటం అని తర్వాత అర్థమైంది. ప్రైజ్ ద లార్డ్.
సిలువలో ఉన్నప్పుడు మహిమ మహిమ అన్నాడు. ఏం మహిమ అయ్యా? ఇదేనా నీ మహిమ? సిలువలో వేలాడబడ్డమేనా నీ మహిమ? ఆ మాటలు వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే దయ్యం పట్టినవాడు, పిచ్చివాడు అని యేసుక్రీస్తు ప్రభుని గురించి మాట్లాడాడు. ఆత్మ సంబంధమైన మాటలు ఎప్పటికీ నీ అర్థం కావు, గుర్తుపెట్టుకో. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన మాటలు నీకు అర్థం కావు. అమ్మ వినండి, ఆత్మ సంబంధమైనది డిఫరెంట్గా ఉంటుంది. ఆత్మ సంబంధమైన యొక్క నడిపింపు ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు అక్కడ అంటాడు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ ఏమంట? ఎవరు? దేవుని కుమారుడు దాని వలన దేవుడికి స్తోత్రం మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని చెప్పాడంట. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎందుకొరకు చచ్చిపోయినాడు. కానీ చావడం ఇంపార్టెంట్ కాదు, చావాలా, ఆ వ్యక్తి చచ్చిపోవాలా. అయితే చచ్చిపోయినా, కుళ్ళు పట్టిపోయినా 4 దినముల తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తి లేపితే, యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని లేపితే అంట, అది దేవునికి మహిమనంట. ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ వ్యాధి చంపడానికి రాలే. ఆ వ్యాధి ఇంకా కిందికి నేను దిగజార్చుదామని రాలే. ఎందుకు వచ్చేదో తెలుసా? ఆ వ్యాధి దేవుని మహిమ కొరకు వచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే నీకు ఎందుకు ఆలస్యం అవుతా ఉన్నది? రిజల్ట్ ఎందుకు ఆలస్యం అవుతున్నది? జవాబు ఎందుకు ఆలస్యం అవుతున్నది? ఎందుకు నువ్వు విడుదల పొందుకోవట్లే? ఎందుకు నువ్వు స్వస్థత పొందుకోవట్లే? ఎందుకు నీ కట్లు తెంపబడట్లే? ప్రైజ్ ద లార్డ్. ఎందుకు నువ్వు కాళ్ళు బయటికి పెట్టలేకపోతున్నావు? ఎందుకు ఈ సమస్యల నుంచి బయటికి రాలేకపోతున్నావు? ఇంకా ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచన చేస్తున్నావు కదా. ఎందుకో తెలుసా? ఇది కేవలము దేవుడు మహిమపరచబడు నిమిత్తం వచ్చింది కనుకనే ఆలస్యం అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుంది అన్న మాటలు చెప్పండి. ఎందుకొరకు నీకు స్వస్థత ఆలస్యం అవుతుంది? దేవుని మహిమ కొరకు ఆలస్యం అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. నీ అప్పులు ఎందుకు తీర్చబడట్లేదు? దేవుడు మహిమ పొందవలసిన దినం ఒకటి ఉంది నీ జీవితంలో. నువ్వెందుకు విడుదల పొందుకోవట్లేదు? దేవుడు మహింపరచబడాలి కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. నీ కుటుంబం ఇంకా ఎందుకు సెటిల్మెంట్ అవుతలే? ఎవరు మహిమ పొందుకోవాలంట? చెప్పండి, ఎవరు మహిమ పొందుకోవాలంట? దేవుడు మహిమ పొందుకోవాలి. దేని ద్వారా? నీకు వచ్చిన వ్యాధి, నీకు వచ్చిన సమస్య, నీకు వచ్చిన బలహీనత, నీకు వచ్చిన కష్టం, లైవ్లో వింటున్న నీ జీవితంలో కూడా దేవుని మహిమ కొరకే ఆ వ్యాధి నీకు వచ్చిందని గుర్తెరుగుతున్నావు. నీవు ఈ మాట వింటగానే దేవుని యొక్క శక్తితో నింపబడుతున్నావు. లోరా షతెల్దా. ఇక్కడ ఉన్న వారిని కూడా దేవుడు దర్శిస్తూ ఉన్నాడు, దేవుడు దర్శిస్తూ ఉన్నాడు, దేవుడు తాకుతూ ఉన్నాడు. ఈ సమస్య దేవుని మహిమ కొరకు వచ్చింది, నీకు హాని చేయడానికి మాత్రం కాదు. నువ్వెంత లోతున పడిపోయినా, ఎంత లోతున దిగజారిపోయినా, ఆ సమస్య చేయి దాటిపోయినా, ఇంకా నాకు డెలివరెన్స్ లేదని అనుకున్నా, అలాంటి చచ్చిన స్థితిలో నుండి కూడా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. గడిగా చప్పులు కొడుతూ లేకో రా బాబా. చచ్చిన స్థితిలో నుండి, చావు బ్రతుకుల నుండి దేవుడు నిన్ను లేపబోతున్నాడు. ఆయన మహిమ కొరకు నిన్ను వాడబోతున్నాడు అంతే. ప్రైజ్ ద లార్డ్. చెప్పు గట్టిగా. నమ్మిన ఎడల దేవుని మహిమను చూడబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పు గట్టిగా. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? చెప్పు, శేఖర్ని చెప్పు, దేవుని మహిమ కొరకు వచ్చిందని చెప్పు. అందరు ఇయ్యాలి. అయ్యా బ్రదర్, అందరు ఇచ్చు. బ్రదర్ శేఖర్ వచ్చే దేవుని మహిమ కొరకు వచ్చింది. అమ్మ ఎందుకొరకు వచ్చింది? ఎందుకొరకు వచ్చిందంట? ఇచ్చారా మీరు? ప్రైజ్ ది లార్డ్. ఎందుకొరకు వచ్చిందమ్మా? దేవుని మహిమ కొరకు వచ్చింది. ఎవరు మహిమ? నీకు వచ్చింది దేవుని మహిమ కొరకు. ఎవరు మహిమ కొరకు వచ్చింది? నీకు అందుకే ఆలస్యం అవుతుంది కదా. నువ్వేమో కన్నీరు గారుస్తున్నావు, నువ్వేమో ఏడుస్తున్నావు, నువ్వేమో బాధపడుతున్నావు. నా దేవుడు నా చెయ్యి విడిచాడు, విడవలే, ఆయన ఆగాడు కావాలని. ఎందుకు తెలుసా? నీకు కొన్ని నేర్పిద్దాం అనుకున్నాడు అంతే. ఆమేన్. నీకు నీళ్ళపైన నడిపించడం నేర్పిద్దాం అనుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన అద్దరికి వెళ్ళమన్నాడంట. ఇంకా వాళ్ళని కలుసుకోలేదంట, ఇంకా వారి దగ్గరికి రాలేదంట. వారు 4వ జామునంట. ఏ జామున? మొదటి జాములో వీళ్ళు బయలుదేరితే ఏ జాములో అంట? 4వ జామున యేసు ప్రభు సముద్రంలో నడుస్తే వీరు భూతమని ఆగిపోయినారంట. ఎందుకు? దేవుడు ఆ అలలతో కొట్టబడుతున్నా కూడా వారి దగ్గరికి రాలేదు. ఎందుకు? సమస్యలతో కొట్టబడుతున్నా ఆలస్యం చేశాడు. రాత్రి అయినా ఎందుకు దగ్గరికి రాలేడు? ప్రభా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావా? యేసు ప్రభు మోసం చేశాడు అని అనుకున్నారేమో,
కానీ పిల్లారా, పేతురుకు నీటి మీద నడిపించే అనుభవంలోనికి ప్రభు తీసుకొద్దామని ఆలస్యం చేశాడు అంతే. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ జీవితంలో విశ్వాసము ఎట్లా ఉంటుందో చూపిద్దామని ఆలస్యం చేస్తున్నాడు అంతే. ప్రైజ్ ద లార్డ్. అది ఆలస్యమైనను జాగు చేయక వస్తుంది నీ జీవితంలో. ప్రైజ్ ద లార్డ్. నా మాటలు అర్థమవుతున్నాయి బ్రదర్? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది ఆలస్యమైనను జాగు చేయక నీ జీవితంలో అది జరిగి తీరుతుంది. ఎందుకంటే అది దేవుని మాట, నరుల మాట కాదు, మనుషుల మాట కాదు. మనుషుడు మాట ఇస్తాడు, తప్పుతాడు. ఆమేన్ కదా. మనుషుడు అబద్ధం ఆడతాడు, ఆయన అబద్ధం ఆడటకు నరుడు కాదంట. ఆయన అబద్ధం ఆడటకు నరుడు కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ కుటుంబంలో గర్భఫలం ఇస్తానుండొచ్చు, లేక నీ కుటుంబంలో ఇల్లు కడతానుండొచ్చు. ఆలస్యం అవుతా ఉన్నది, ఇల్లు కట్ట ఇంకా అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ప్లాట్ అమ్మేసుకుంటా అని తిరుగుతున్నావేమో. దేవుడు నీ విశ్వాసమును బలపరుస్తాడు, నీ యొక్క బలహీనతల నుండి బయటికి తీసుకొస్తాడు. ఆయన విశ్వాసం ఎట్లా ఉంటుందో చూపిద్దామని, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు ఎలాగుంటాయో చూపిద్దామని. అందుకొరకేనంట ఆ ఒక ఫిలిష్తీయుల దేశము సమీపించిన, అయ్యా వింటున్నాను, ఫిలిష్తీయుల దేశము సమీపించిన, అనగా వాగ్దాన దేశము సమీపించినప్పటికీ, వాగ్దాన దేశం అంట ఇంకా అడుగు పెడితే వచ్చేస్తుందంట. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చుట్టూ దింపాడంట. వారికి చుట్టూ దింపి ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా? ఎర్ర సముద్రం దగ్గర తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు? ఎందుకు ఆలస్యం చేశాడు? అదుగో ఆ సముద్రం రెండుగా చీల్చి ఆ విశ్వాసం ఏంటిదో, ఆశ్చర్యకార్యములు ఏంటియో, దేవుని మహిమ ఏంటిదో చూపిద్దామని ఆ సముద్రం రెండుగా చీల్చి ఆరిన నేల మీద ప్రభువు నడిపించాడంట. గట్టిగా చదల్లా రాక రీబా శతలు రాకబా దేవుడు నడిపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు ఆలస్యం? లైవ్లో ఉంటున్నావు కదా, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే విశ్వాసం నేర్పిస్తున్నాడు. దేవుని మహిమ కొరకు ఆలస్యం జరుగుతూ ఉంది. నీ ఇల్లు స్లాబ్, అందుకొరకే ఆలస్యం అవుతుంది. నీ ఇల్లు నిర్మాణం, అందుకే ఆలస్యం అవుతుంది. నీ పరిచర్య, అందుకే ఆలస్యం అవుతుంది. నీ ఆరోగ్యం, అందుకే ఆలస్యం అవుతుంది. నీ స్వస్థత, అందుకే ఆలస్యం అవుతుంది. నీ గర్భఫలం, అందుకే ఆలస్యం అవుతుంది. నీ యొక్క వివాహము, అందుకే ఆలస్యం అవుతుంది. దేవుని మహిమ కొరకే. ప్రైజ్ ద లార్డ్. చుట్టూ తిరుగుతున్నావు, అడ్రస్ దొరకట్లే. చుట్టూ తిరుగుతున్నావు, ఎటు వెళ్ళను డెస్టినీ తెలియదు. చుట్టూ తిరుగుతున్నావు, గమ్యం అర్థం కావట్లే. దేవుడే తిప్పుతున్నాడు. దేవునికి అప్పగించుకో, సరెండర్ అయిపో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అర్థం కాలేని స్థితిలో నిలబడ్డావేమో, అప్పగించుకో. దేవుడు నీకు నీటిపైన నడిపించబోతున్నాడు, ఆరిన నేల మీద నడిపించబోతున్నాడు. ఆశ్చర్యాలు దేవుడు చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు, మహత్కార్యాలు చేయబోతున్నాడు. ఈరోజు నేను ప్రార్థన చేశాను, దేవా నీ చిత్తానుసారమైన వారు ఇక్కడ రావాలా, నువ్వు ఆయన చిత్తంలో ఉన్నావు అంతే. ప్రైజ్ ద లార్డ్. ఈ మెసేజ్ నీ దేవుని చిత్తంలో ఉన్నాం. ఈరోజు లైవ్లో వింటున్న నీ యొక్క పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నా మాటలు అర్థమవుతున్నాయి? నిద్రపోతున్నారు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకు వస్తుందంటే ఇది బ్రదర్, ఎందుకు మీకు ఆశీర్వాదం ఎందుకు లేట్ అయింది? చెప్పండి ఎందుకు లేట్ అయింది? ప్రైజ్ ద లార్డ్. అమ్మ మీకు ఎందుకు స్వస్థత లేట్ అయింది? చెప్పండి. మీకు ఎందుకమ్మా ఎందుకు లేట్ అయిందమ్మా? బ్రదర్ చెప్పండి, ఎందుకు లేట్ అయింది? ఎందుకు లేట్ అయిందంట? బ్రదర్ చెప్పండి, మీరు ఎందుకు లేట్ అయింది చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకు లేట్ అయిందంటమ్మా? చెప్పండి, ఎందుకు లేట్ అయింది? అమ్మ ఎందుకు లేట్? మీకు ఎందుకు లేట్ అయింది ఆలస్యం? అవునా? మరి నమ్ముతున్నారు దేవుని మహిమ కొరకని? నమ్మిన ఏం చేస్తారంట? అమ్మ చెప్పండి, ఎందుకు? దేవుని మహిమ కొరకు ఆలస్యం అవుతాను. అమ్మ చెప్పండి, ఎందుకు ఆలస్యమైనాయి? ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూస్తే కదా, దేవుని మాటను బట్టి చూస్తే, తర్వాత చూస్తే ఆయన ఆశ్చర్య కార్యం నీకు అర్థమవుతాయి. హల్లెలూయా. నువ్వు అనుకున్న టైంలో దేవుడు అక్కడ తీసుకెళ్ళాడు, ఆయన టైంలో నేను అక్కడ తీసుకెళ్తాడు. మరలా చెప్తాను వినండి, నీవు అనుకున్న టైంలో అక్కడ రీచ్ కావు, ఆయన అనుకున్న టైంలో రీచ్ అవుతావు. నీవు అనుకున్న టైం ఏంటంటే ఫిలిష్తీయుల దేశం వచ్చేసింది, 2 అడుగులు వేస్తే ఈ దేశం దాటిపోతా, ఇంకా వాగ్దాన దేశంలో ప్రవేశిస్తా, అయిపోయింది అమ్మా దేవునికి స్తోత్రం అనుకొని వీళ్ళు అనుకున్నారు. ఎప్పుడు వస్తున్నారు బ్రదర్? ఎప్పుడు? ఇంకా 2 రోజులలో ఈ ఫిలిష్తీయుల దేశం దాటబోతున్నాం, 3వ రోజు వాగ్దాన దేశంలో ఉండబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఇది నీ టైం. దేవుడు అంటాడు, అయ్యా ప్రభా ఎప్పుడు నడిపిస్తా అంటే 40 సంవత్సరాలు తిప్పి నడిపిస్తా. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభా వీరు వాగ్దాన దేశంలో ఎప్పుడు వెళ్ళబోతున్నారు ప్రభా అంటే 40 years తర్వాత. దేవుడికి మహిమ కలుగును గాక. అది అబద్ధం. 40 years ఎట్లా అవుతుంది? ఈ ఫిలిష్తీయుల దేశం దాటితే అయిపోయింది, తిప్పి కొడితే 2 రోజులు ప్రభా. అబద్ధం. కాదు లేదు, నువ్వు చూస్తూ ఉండు. ఆ గేట్ దగ్గర పోతారు కానీ గేట్లోకి ఎంటర్ గారు.
ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం పొందుకున్నట్లయితే కానీ పొందుకోరు. విడుదల అయినట్టుగా అనిపిస్తుంది కానీ కాదు. స్వస్థత అయినట్టుగా అనిపిస్తుంది కానీ కాదు. ఎందుకు తెలుసా? దేవుని మహిమ కొరకు వచ్చింది కాబట్టి. చెప్పు గట్టిగా హల్లెలూయా. బ్రదర్, మన మాటలు మీకు అర్థమవుతున్నాయా? బిజినెస్ ఆలస్యం అవుతుంది, వ్యాపారం ఆలస్యం అవుతుంది, స్వస్థత ఆలస్యం అవుతుంది, నీకు రిజల్ట్ ఆలస్యం అవుతుంది. దేవుడే నీకు తిప్పుతున్నాడు అంతే. ఎవరు తిప్పుతున్నాడు చెప్పండి? ఎవరు తిప్పుతున్నారు అమ్మ? ఎవరు తిప్పుతున్నాడు? దేవుడే తిప్పుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడే తిప్పుతున్నాడు, దేవుడే తిప్పుతున్నాడు. ఇంకా వేరే వాళ్ళు కాదు. నువ్వు అనుకుంటావు ఏ సాతాను అవన్నీ కాదు. దేవుడే ఆలస్యం చేస్తున్నాడు. దేవుడే నీ జీవితంలో ఆపాడు కొన్ని కార్యాలు. అవి స్టార్ట్ చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆలస్యం అయిందా నీ జీవితంలో? దేవుని మహిమ కొరకని గుర్తుపెట్టుకో. ఆలస్యం అయిందా? దేవుని మహిమ కొరకని గుర్తుపెట్టుకో. నువ్వేమో ఏమో అనుకుంటావు, అయ్యాలే ఇది కాదు, అది కాదు, ఇది కాదు, వీళ్ళ ద్వారా సమస్య అక్కడి నుంచి, సమస్య ఇక్కడ నుంచి అన్ని క్లోజ్ అయిపోయినాయి, గేట్లు ఓపెన్ అవుతలే, అది ఇది ఇవన్నీ కాదంట. దేవుడే గేట్ క్లోజ్ చేశాడు. దేవుడే స్వస్థతని ఇవ్వట్లేదు. దేవుడే నీ సమస్య చూశాడు. ప్రభా కడుపు నొప్పి, ప్రభా కాలు నొప్పి అంటే నువ్వు అట్లనే బాధపడి నేను 2 రోజుల తర్వాత వస్తా అంటున్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే ఆయన నీలో ఉండి నీ పెయిన్, నీ యొక్క బాధను ఆయన భరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దూరం ఉన్నా కూడా దగ్గర ఉన్నట్లే. నీ గురించి ఆయనకు తెలుసు. నువ్వు చావని ఆయనకు తెలుసు. నీకేం కాదని ఆయనకు తెలుసు. అద్దరికి వెళ్ళమన్నాడు కదా, వెళ్తామని ఆయనకు ముందే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అందుకొరకే ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ అంతా బెడ్ వేసినారు కదా, ఈ బెడ్ వేసి పిల్లల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయన పడడానికి వస్తుంటే నువ్వేం చేస్తావు తెలుసా? ఏం కాదు, ఏముంది పక్కకు బెడ్ ఉన్నది, అక్కడ ఏమున్నదో నీకు ఎట్లా తెలుసో, నీ జీవితంలో ఏం ఎదురు కాబోతున్నాయో దేవునికి తెలుసంట. తెలుసా? ప్రైజ్ ది లార్డ్. నీ సమస్య ఏంటిదో తెలుసు, నీ పరిస్థితి ఏంటో తెలుసు. నువ్వు చావు అని ఆయనకు తెలుసు కనుకనే ఆ వ్యాధి, ఆ సమస్య, ఆ ఇబ్బంది, ఆ అప్పులు నీకు వచ్చి పట్టుకున్నాయి అంతే. ఇవి ఎందుకొరకు వచ్చాయి తెలుసా? నువ్వు చావడానికి రాలే, నువ్వు మరణించడానికి రాలే, నువ్వు సూసైడ్ చేసుకోవడానికి రాలే, నీవు దేవుని మహిమను చూడడానికి కొరకు వచ్చాయంట. నిశ్చయంగా దేవుని మహిమను చూడబోతున్నావు. గడికి చప్పులు కొడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చూపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వ్యాధితో ఉండడం కాదమ్మా, వ్యాధితో ఉండడం కాదంట. ఇంకా ఏం జరిగిందో తెలుసా? చచ్చిపోయినాడు లాజరు. చచ్చిపోతే కూడా ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మంచిగా సువార్త చేస్తున్నాడు. భారం మోసుకుని సమస్య వెళ్ళారు, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటారు. ఎక్కడా? వారున్న చోట్లుగా ఆ ప్రభు సువార్త చెప్తానే ఉన్నాడు. చచ్చిపోయిన చావని. ఎందుకు చావని అంటే ఎక్కడికి వెళ్ళినా నేను తీసుకొస్తా అంతే. ఆమేన్. ప్రభు అయిపోయింది పరిస్థితి, ఇదిగో ఈ నా ఏజ్ అయిపోయింది, నా వయసు అయిపోయింది, నాకు బీపీ ఎక్కువైంది, షుగర్ అయిపోయింది, ఇంకా ఎప్పుడు చేయాలో పరిచర్య, ఆయన తీసుకొస్తాడు అంతే. నాకు తెలుసు ఎట్లా తీసుకురావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట చెప్తే, ఆయన మాట వింటే, ఆయన మాట చెప్పినప్పుడు వల వేస్తే ఆ ఎన్ని రకాల చేపలు ఉన్నాయో అవన్నీ కూడా సీమోను పేతురు యొక్క వలలోనికి వచ్చి పడ్డాయి అంత. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆగి దేవుడు నడిపించినప్పుడు నడుస్తే అన్నీ నీ వల కిందికి వస్తాయి అంతే. మనం నడుస్తే వలలో ఉన్నాయని వెళ్ళిపోతాయి అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయబడతాయి చెప్పండి? వలలో ఉన్నాయి అంటే చేతిలో ఉన్నాయి కూడా ఏం చేయబడతాయి? వెళ్ళిపోతాయి. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఆ మాట చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయినా. ఎంత గొప్ప మాట తెలుసా అది. చూడండి ఒకసారి చదివితే నువ్వు కూడా ఆశ్చర్యపోతున్నావు కదా. ఒకసారి చూడ, యేసుప్రభు వార్త విని ఆగిపోవడం ఏంటి? మళ్ళీ చదువుతా, నీకు ఆశ్చర్యం అవుతుంది. 6వ వచనం 11:6. అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు. ఎవరు రోగి అయినాడంట? ఆ లాజరు రోగి అయినాడు. ఎవరు విన్నాడు? యేసు విన్నప్పుడు ఏం చేశాడు? అరే అర్జెంట్గా వెళ్ళిపోతున్నాడు, బండి సిద్ధం చేయి అనలే. విన్నప్పుడు అంట. విన్నప్పుడు చెప్పండి. విన్నప్పుడు ఏం చేశాడు? విన్నప్పుడు ఏం చేశాడు? తానున్న చోటునే ఇంకా 2 దినములు నిలిచిపోయినాడు. ఉన్న చోటునే 2 దినములు నిలిచిపోయినాడు. థ్యాంక్ యూ జీ అమ్మా. ఇస్ ద లార్డ్. హల్లెలూయా. వినండి లైవ్లో ఉన్నవారు కూడా. తనున్న చోటునే అంటే నీ ప్రార్థన విని ప్రభు ఏం చేశాడు? అక్కడ ఆగిపోయినాడు. నీ సమస్య చూసి ప్రభు ఏం చేశాడు? అక్కడ ఆగిపోయాడు. నీ ఇబ్బంది చూసి ప్రభు ఏం చేశాడు? అక్కడ ఆగిపోయాడు. నీ యొక్క కష్టాన్ని చూసి ప్రభు ఏం చేశాడు? అక్కడ ఆగిపోయినాడు. నీవు రేకుల ఇంట్లో ఉండి
నువ్వు ఏమంటా భగవాన్లు డేక్షలు అన్నీ వర్షం పడుతుంటే ఇలా పెట్టుకొని ఇలా పైనకి చూసి ప్రభా ఎన్ని దినాలు ప్రభా మాకు స్లాబ్ ఇయ్యవా అని అంటే ప్రభు ఇంకా 2 రోజులు ఆలస్యం చేస్తున్నట్ట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హేమన్ హల్లెలూయా. ప్రభా ఈ చలేంటి ప్రభా, గాలి వస్తుంది, విండోస్ సరిగా లేవు, అక్కడే సరిగా లేవు అని నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు ఇంకా 2 రోజులు ఆలస్యం చేస్తున్నాడంట. స్లాబ్ అవుతలే. ఏం ప్రభా మేము తక్కువ తిన్నావా, అసలు భూమిపైన ఎవ్వరు లేని చేయని పాపం మేమే చేసావా అని అనుకుంటున్నావు. లైవ్లో ఉండి నువ్వు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అని అనుకుంటున్నావు కదా. భగవాన్లు డేక్షలు గిన్నెలు ప్లేట్లు ముంతలు ఇంకా గ్లాసులు చెంబులు ఇంకేమంటారు బేసన్స్ అన్నీ కూడా అక్కడ పెట్టి నిండుతున్నాయి పడేస్తున్నావు, నిండుతున్నాయి పడేస్తున్నావు. ఎప్పుడు ప్రభా ఇల్లు ఇస్తావు? ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఇల్లు అడిగినప్పుడు 2 రోజులు దూరం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దూరం చేస్తున్నాడు అంటే ఆయన మహిమ చేత కప్పటపడుతుంది అంతే. ఆయన మహిమను నువ్వు చూడబోతున్నావు. ఆ స్వస్థత ఆలస్యం కావడానికి గల కారణం ఆయన మహిమ అంతే. ఎస్, నీకు ఏదైతే సమస్య ఆగుతున్నదో, ఏదైతే స్వస్థత ఆగుతున్నదో ఆయన మహిమ కొరకే. ఎవరి మహిమ కొరకు? అది మరణం కొరకు వచ్చింది కాదు, అది నేను తీసుకుపోవడానికి వచ్చింది కాదు, అది నేను చంపడానికి వచ్చింది కాదు బ్రదర్, అది నిన్ను దిగజార్చడానికి వచ్చింది కాదు, నీ అప్పులు నిన్ను పేరు నష్టం చేయడానికి వచ్చింది కాదు. నేను దేవుడు నీ ద్వారా ఆ సమస్య ద్వారా మహిమ పొందుకోబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీలో వాగ్దాన దేశం దగ్గర కూడా చుట్టూ వెళ్ళిపోయి ఎక్కడ నిలబడ్డారంట? ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డారు. ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఆ ఎర్ర సముద్రం చీలి 6 నెలల మీద నడిచినప్పుడు దేవుడు మహిమ పొందుకున్నాడు. వారు దేవుడు గొప్ప వాళ్ళు అనుకున్నారంట. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత యెరికో పట్టణంలో వాళ్ళంట ఆ యెహోషువ వాళ్ళందరూ దాడి చేయకముందే వాళ్ళు వణికిపోతున్నారంట, వారు కదలిపోతున్నారంట. మీ దేవుడు గొప్పవాడని మేము విన్నాం, ఎర్ర సముద్రం 6 నెలల దేవుడు నడిపించడని మేము విన్నాం, మీ దేవుడు నిశ్చయంగా ఈ పట్టణం మీకు అప్పగిస్తాడని నాకు తెలుసు కనుక మీరు ఎప్పుడైతే ఈ పట్టణంను పట్టుకోవడానికి వస్తారో అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని రహాబ్ అనే వేశ్య వేగుల వారిని చేర్చుకుందంట. ఆహా, ఎంత ఆశ్చర్యకార్యములు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకార్యములు చూస్తారు, విన్నారు. ప్రజలందరూ వినేటట్టుగా దేవుడు చేశాడు. నీ బ్రతుకులో స్వస్థత ఆలస్యం అవుతున్నది, ఆశీర్వాదం ఆలస్యం అవుతున్నది, దీవెన ఆలస్యం అవుతున్నది అంటే ప్రజలు వినండి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆలస్యం అవుతున్నదంటే అమ్మా వినండి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దేవుడు ప్రజలకు తెలిసేటట్టుగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అనేకులను తెలిసేటట్టుగా అంటారు, వీళ్ళకి అసలు అంత సీన్ లేదు, కానీ వీడేంది ఇట్లాగా వెళ్ళాడు, వీళ్ళకి అంత పెద్ద ఏం లేదు, వీడు ఎట్లా ఇల్లు కట్టాడు, వీళ్ళు ఎలాగ ముందుకు సాగాడు, వీళ్ళు ఎలా పరిచయం చేస్తున్నారు అని ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు ఆశీర్వదింపబోతున్నాడు. ఆమేన్. ఎట్లాగా ఆశీర్వదించబోతున్నాడు? ఆశ్చర్యపోయేటట్లు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? ప్రజలు. బ్రదర్ అర్థమవుతుందా? చెప్పండి, షేకండి చెప్పండి. ప్రజలు ఆశ్చర్యపోయేటట్లు ఆశీర్వదించబోతున్నాడు. మంచి చెప్పండి. ప్రజలు ఆశ్చర్యపోయేటట్టుగా ఆశీర్వదించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను దీవించే వారిని, నిన్ను శపించేవారిని ఇప్పుడు నువ్వు దీవించావు, ఏమొచ్చింది నీకు? ప్రైజ్ ది లార్డ్. మరి వాళ్ళకి దీవిస్తే దీవెన ఎవరికి వచ్చిందంట? వారికి వచ్చిందా నీకా? ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? అబ్రహాం ఆశీర్వాదంలో ఉన్నారు, ఇక్కడ రక్షణ మార్గంలోనే ఉన్నారు, ఇక్కడ బాప్తిసం తీసుకున్నారు. ఇప్పుడు నువ్వు అన్నావు గాడ్ బ్లెస్ యూ అని అంటే ఆ మాట నెక్స్ట్ అక్కడి నుంచి గాడ్ బ్లెస్ అనకముందు నీకేమొచ్చింది? బ్లెస్సింగ్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? పక్క నుంచి రాలి. ఎక్కడి నుంచి వచ్చింది? పైనుండి. గాడ్ బ్లెస్ యూ అని అంటే పైనుండి దేవుడు నేను దీవించు వారిని నేను. ప్రైజ్ ది లార్డ్. నీ పక్క వారిని దీవిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? రిటర్న్ మనకే వస్తుంది. మరి నువ్వు మోసుకొని తింటే నీ దీవెన నీకెక్కడ వస్తుంది? అనేకులు ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు నేను దీవించబోతున్నాడు. ఆలస్యమైన కదా, వెయిట్ చేయి. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆయన్నే ఆలస్యం చేస్తున్నాడంట, ఆయన్నే ఆగాడంట, ఆయనే వెయిట్ చేస్తున్నాడంట, ఆయన్నే ఆగుతున్నాడు అంతే. నీ జీవితంలో కార్యము చేయటకు ఆయన ఆగాడు. నువ్వు చూడబోతున్నావు. ఏం చేయబోతున్నావు? చెప్పండి, ఏం చేయబోతున్నారంట? ఖచ్చితంగా ఎవరు ఆగారు? దేవుడే ఆగాడు, నువ్వు కాదు ఆగేది. నీకే దయ్యం ఆపలే, ఏ దురాత్మ ఆపలే. దేవుడు ప్రారంభిస్తే ఎవడు ఆపుతాడు చెప్పండి? ఆయన తెరిచిన తలుపులు ఎవడు మూయలేడంట, ఆయన మూసిన తలుపులు ఎవడు తీయలేడు. ఇప్పుడు దేవుడు మోస్తే ఎవడు తీయగలడు? దేవుడు తెరిస్తే ఎవడు మోయగలడు?
ఇప్పుడు ఆయనే ఆగిపోయినాడు, ఎవరు తీసుకొస్తాడు? ప్రభా చచ్చిపోతున్నావు అంటే చావు 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 అంటాడు, రాడు. ఎందుకు తెలుసా? నువ్వు చచ్చినాక లేపుదామని ఆయన ప్లాన్. దేవుడికి మహిమ కలుగును గాక. అంత అయిపోయింది నా పని, ఇంకా నాకు ఏం లేదు ప్రభా, నా దిక్కంతా నీవే అంటే అప్పుడు లేపుదామని ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు అది చెప్పట్లేదు. నువ్వు అంటున్నావంటే నేనే, అంతా నేనే, ఆ పెళ్లి చేసింది నేనే, ఆ ఇల్లు కట్టింది నేనే, ఆ బండలు వేసింది నేనే. ఇక్కడ తాండూరు బండలు మీకు తెలుసా, వికారాబాద్ బండలు మీకు తెలుసా? నువ్వు అంటున్నావు నీ మహిమ కొరకు. అది కాదు దేవుని ఉద్దేశం. ఆయన ఏంటంటే నేనేమై ఉన్నానో నా దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. ఈ మాట కొరకు దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అయ్యా, ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు తెలుసా? ఎంత దేవుని మహిమ కార్యము చేశాడు తెలుసా? లాజరు రోగి అయినాడు కదా, ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి అనేకులు వస్తున్నారంట. యేసు ప్రభు దగ్గర అనేక ప్రజలు. అయ్యా వింటున్నావా? ఏం రాసుకున్నారా? ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి అనేకులు వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. చాలామంది వస్తే కేవలం యేసు ప్రభు నీకు వందనాలని ప్రార్థన చేసుకొని పోతలే, అట్లా కాదంట. ఎలా దేవుడు లాజరును ఆశీర్వదించాడు, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాడు తెలుసా? వినండి, ఒక మాట చెప్పి నన్ను ముగిస్తా. ఇక్కడ చూద్దాం 9వ వచనాన్ని, 12:9. అందుకు 12:9. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని, ఎవరు ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు ఎక్కడున్నాడని తెలుసుకొని, యూదాయలో ఉన్నాడని తెలుసుకొని, లాజరు ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని, లాజరుతో ఉన్నాడని తెలుసుకొని మరి ఎక్కడ వస్తున్నారంట? యేసు ప్రభుని చూడడానికి వస్తున్నాడంట. అంటే ఇంతకుముందు కేవలం యేసు ప్రభుని చూడడానికే వచ్చారు. ఇప్పుడు ఏం చేశాడు చూడండి, ఆలస్యం చేశాడు కదా దేవుడు. లాజరు జీవితంలో స్వస్థత, ఆశీర్వాదం ఆలస్యం చేశాడు కదా. ఇప్పుడు ఎందుకు వచ్చారంట పబ్లిక్? చూడండి అక్కడ ఏమంటాడు, మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా. ఎంత అద్భుతం. ప్రైజ్ ద లార్డ్. అంటే కేవలం యేసు ప్రభును కాదంట, ఆయన మృతుల నుండి లేపిన లాజరును చూద్దామని కూడా వస్తున్నానంట. హల్లెలూయా. అంటే ప్రజలు నీ దగ్గరికి రాబోతున్నారు, ఆలస్యం అయితే. ఎందుకు రాబోతున్నారు తెలుసా? కేవలం నీ ఆశీర్వాదం, నీ దీవెన చూద్దామని కాదు, నీ బ్లెస్సింగ్ చూద్దామా, కేవలము ఏదో నిన్ను చూద్దామని కాదు, నీ దగ్గర ప్రేయర్ చేయించుకుందామని కాదు. ఎందుకు రాబోతున్నారు తెలుసా? ఎందుకు రాబోతున్నారు? ఆయన నిన్ను ఎలా ఎలా వాడుకుంటున్నాడో, నీ ద్వారా ఈ ఆశ్చర్య కార్యములు ఎలా చేశాడో దేవుడు, వీటిని కూడా చూద్దామని రాబోతున్నారంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కేవలం నీ కొరకే కాదంట, ఆ కట్టడంల కొరకు, ఆ ఇంటి కొరకు, ఆ నిర్మాణం కొరకు, ఆ ఆశీర్వాదం కొరకు, ఆ బ్లెస్సింగ్స్ కొరకు. కేవలం నిన్ను చూడడానికి, నీతో ప్రేయర్ చేయించుకోవడానికి, నిన్ను కలవడానికి, నిన్ను పలకరించిపోవడానికే రాదు. ఎందుకు వస్తున్నారో తెలుసా? నీ ద్వారా జరిగే ఆశీర్వాద కార్యములు చూద్దామని ప్రజలు రాబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది తెలుసుకోబోతున్నారు. దాని కొరకు దేవుడు ఆలస్యం చేశాడు. ఆయన మహిమ కొరకు వచ్చింది అంతే. ఎందుకొరకు వచ్చింది? ప్రైజ్ ద లార్డ్. నమ్ముతున్నారా? ఆయన మహిమ కొరకు వచ్చింది. ఇప్పుడు అంటాడు, ప్రభా 4 దినములు అయింది ప్రభా, తీస్తే వాసన కొడతాడు. తీయదు ప్రభా, మా తమ్ముడు అక్కడే ఉన్నాడు. సుగంధ ద్రవ్యాలు మేము ఇంట్లో మర్చిపోయి వచ్చాం, పర్ఫ్యూమ్స్ అని. 4 రోజులు ఆయన స్నానం చేయలేడు, చచ్చిపోయినాడు, కుళ్ళు పడతాడు. ప్రభా మేము బండ తీయదు ప్రభా. అక్కడ అంటాడు, మార్తా మరియా, మీరు నమ్మిన ఎలా దేవుని కార్యాలు, ఆయన మహిమను చూస్తారు. నమ్మితే చూస్తావు, నమ్మకపోతే చూడవు. నువ్వు నమ్ముతున్నావని ఆశీర్వాదం లేట్ అయింది దేవుని మహిమ కొరకని, నీ స్వస్థత ఆలస్యమైందని నమ్ముతున్నావా? నీ ఆశీర్వాదం, నీ బ్లెస్సింగ్ ఆలస్యమైందని నమ్ముతున్నావా? దేవుని నీ ఆశీర్వాదం కొరకే ఆలస్యం చేశాడు నమ్ముతున్నావా? నీ జాబ్ లేక నీ గర్భఫలం, నీ వివాహం, నీ స్వస్థత దేవుని మహిమ కొరకు ఆలస్యమైంది నమ్ముతున్నావా? మొన్న స్టమక్ పెయిన్తో ఒక ఆయన వచ్చాడు. చాలా ఏం తిరిగాడు, హాస్పిటల్స్ తిరిగాడు, ఎక్కడెక్కడో వెళ్ళాడు, కానీ ఆయనకి ఏం కాలేదు. స్వస్థత అయిందా? స్వస్థత పైగా వచ్చేయమంటూ తెలుసా, 4 సార్లు వచ్చిన నీ దగ్గరికి, ఏం కాలే, ఏం కాలే. 4 times వచ్చిన అంటే నేను అన్నా, 4 సార్లు వచ్చిన, నేను నీకు ప్రార్థన చేసిన, ప్రేయర్ చేసినావు, మళ్ళీ ఏమన్నా తగ్గుతుంది పండుగ, మళ్ళీ తగ్గిందా? తగ్గదు. ఇప్పుడు ఉందా? ఉంది. మళ్ళీ తగ్గట్లేదు? కంటిన్యూస్గా ఉంటుందా? కంటిన్యూస్గా ఉంటుంది. ట్యాబ్లెట్స్ వాడా, హాస్పిటల్కి వెళ్ళా. ఇక్కడికి ఎన్నిసార్లు? 4 సార్లు వచ్చిన. నేను ప్రేయర్ చేసిన, మీరే ప్రేయర్ చేసిన, మరి ఏమన్నా తగ్గుతుందని చెప్పి, మళ్ళీ తగ్గిందా? తగ్గలే. మరి ఇప్పుడు ఏంటి సొల్యూషన్? ప్రైజ్ ద లార్డ్. మరి ఇప్పుడు ఏంటి?
నేను ఆ బీడి కాడ తీసి పక్కన పెట్టి నీకు స్వస్థ అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఏం చేశాడు తెలుసా? మరీ దగ్గరికి వెళ్ళి ప్రభు రక్త మాంసం తీసుకువెళ్ళి, నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావా? తీసుకున్నా సార్. బాప్తిజం తీసుకున్నాడంట. మరి ఏం తీసుకుంటున్నాడు? మరలా హోలీ కమ్యూనియన్. అది తీసుకొని మరలా వచ్చి నిలబడతాడు. నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావా? తీసుకున్నా. బల్ల తీసుకున్నావా? తీసుకున్నా. మరి జేబులో బిడి కట్టేంటి? అవసరం లేదు. అంటే నీకు ఎందుకు వస్తుంది తెలుసా? మీలో అనేకులు రోగులను బలహీనలా ఎందుకున్నారంటే నువ్వు పాపంలో ఉండి రక్తమాంసం తీసుకున్నాను, కడుపు నొప్పి తగ్గట్లేదు. ఆ బీడి కట్ట పక్కకి ఇచ్చాయి, స్టమక్ పెయిన్ తగ్గిపోతుంది. ఆ తీసి పక్కన పెట్టిండు. ఇప్పుడు ఎట్లా తగ్గిపోయింది. నేను ప్రేయర్ చేసినా చేయలే. మరి వంగా చూసుకో లేదు, ఏం లేదు, స్టమక్ పెయిన్ లేదు. ఇప్పుడు 4 సార్లు వచ్చింది, స్వస్థత దొరకలే, ఆలస్యమైంది. కానీ దేవుని మహింపరచబడడం లేదా చెప్పండి? ఆ సాక్ష్యం కొందరు విని ఏమనుకుంటున్నారంటే, ప్రభు రక్తమాంసాలు అయోగ్యం తీసుకుంటే ఇట్లా ఉంటుందా? దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మహింపరచబడాలి లేదా? 4 times వచ్చాడు, విడుదల దొరకట్లే. దేవుని మహిమ పరచబడాడు అంతే. దేవుడికి మహిమ కలుగును గాక. అది సరి చేసుకున్నాడు, విడుదల పొందుకున్నాడు. ఆ సాక్ష్యము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. అది సరి చేసుకోకుండా నేను ప్రేర్ చేయగానే తగ్గిపోతే మరలా ఇంటికి వెళ్ళి ఏం చేసేవాళ్ళు? ఆయిల్ మిల్కి వెళ్ళి పోగొచ్చేటట్లు వస్తుండే. ఇంకా ఎక్కడ ఆయిల్ మిల్ ఆ గొట్టంలో పోయి అంతే కదా. దానివల్ల దేవునికి మహిమ ఏంటి? అప్పుడు సాక్ష్యం చెప్తుండే, నేను బాగా తిరిగాను, అన్ని హాస్పిటల్ తిరిగాను, నాకు ఎక్కడ స్వస్థత కాలే, అయ్యగారు ప్రార్థన చేశారు, స్వస్థత వచ్చింది. అంటే నేను మహింపరచబడవని. నా మహిమ కొరకు దేవుడు ఆయనకి ఇవ్వలే స్వస్థత, దేవుని మహిమ కొరకు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మహిమపరచబడాలి. ఈ వాక్యం ద్వారా కూడా యేసుక్రీస్తు ప్రభువే మహిమ పొందుకుంటున్నాడు అంతే. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడాడు. నువ్వు నమ్మితే ప్రార్థన చేసుకో, కళ్ళు మూసుకో. ప్రభు నీతో మాట్లాడాడు. థ్యాంక్ యూ లార్డ్. లైవ్లో ఉన్నవారు కూడా